అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక మాట, 2వ అధ్యాయంలో ఒక మాట, 3వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము, అనగా ఆరోగ్యము గల వాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము, పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడుకొనుము అని కూడా అర్థం. మనకు మనం కాపాడుకోలేమేమో, పరిశుద్ధాత్మను బట్టి పరిశుద్ధాత్మ వలన ఆయన సహాయంతో కాపాడుకొనుము. ఆ ప్రేమను, విశ్వాసాన్ని, ఆ హితవాక్య ప్రమాణాన్ని, నియమాన్ని కాపాడుకో, నిలబెట్టుకో. స్తోత్రం. 2వ అధ్యాయం 14-15 మన్నించాలి, 14-15 వచనాలు. వినువారిని చెరుపటికే కాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడమై ఉండము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు. ఈ మాటల్లో కేంద్ర పదార్థం మనము గమనించటానికి ప్రయత్నం చేయాలి. అలాగే 3వ అధ్యాయంలో 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను, ఆరోగ్యకరమైన వాక్యం, పరిశుద్ధ లేఖనం, పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. ఎవరి ద్వారా? అమ్మమ్మ లోయ, నీ తల్లి యునికే. మొదటి అధ్యాయంలో ఉంటుందన్నమాట. అవ్వ అంటాడనమాట. నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించని ఏంటది? విశ్వాసం. మొదట నీ అవ్వ, తర్వాత అమ్మ. బాల్యం నుంచి వారు నీకు దాన్ని అందించారు. స్తోత్రం. సో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి. జ్ఞానములు చాలా రకాలుంటాయి. రక్షణార్థమైన, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన జ్ఞానం నీవు కలిగి ఉండాలంటే, అది నీవు పొందుకోవాలంటే దానికి ఆ శక్తి, బలము, అవకాశము, ద్వారము అయ్యేలాగున్న శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని నిజము అని తెలుసుకున్నవి, రూఢిపరుచుకున్నవి, రుజువుపరుచుకున్నవి, ఇది దేవుని మాటే అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూ లేఖనాలు. ఆ సంగతి తెలుసుకుని ఆ లేఖనములయందు, ఆ పరిశుద్ధ లేఖనములయందు, ఆరోగ్యకరమైన లేఖనములయందు, వాటి యందు నిలకడగా ఉండము.
స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన, శరీరావేశం కాదు, పదవి ఆవేశం కాదు, దైవావేశము వలన, పరిశుద్ధాత్మ ఆవేశము అభిషేకము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షణ, ట్రైనింగ్, శిక్ష చేయుటకును, నీతియందు మనము దేవుని నీతి అయి ఉన్నాం. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశారు. మనము చేసే నీతి కార్యాలని దేవుని దృష్టిలో మురికిగుడ్డలు కనుక దేవుని నీతి అయి ఉన్నాము గనుక, అలాగున దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడ్డాము గనుక, ఆ లేఖనానుసారమైన దేవుని చిత్తానుసారమైన నీతి యందు శిక్షణ, ఇంకా క్రమశిక్షణ, ఇంకా శిష్యత్వము, అభ్యాసము చేయుటకు. శిక్షణ అంటే ట్రైనింగ్, అభ్యాసం. క్రీస్తులో పుట్టాము, క్రీస్తు కొరకు పుట్టాము, క్రీస్తులాగా ఉండుట కొరకు, అంతే కదా. అలాగునని నీతిమంతులుగా ఆయన చేశాడు. ఆయన నీతిని మనకు ఇచ్చాడు. మనము ఆయన నీతి అయి ఉన్నాము. అలాగున ఉంటూ ఆ రీతిగా మనము అభ్యాసం చేస్తూ, ప్రవర్తిస్తూ, నడుచుకుంటూ ఉండుటకు ప్రయోజనకరమై ఈ లేఖనాలు ఉంటాయి. స్తోత్రం. కనుక మళ్ళీ 4వ అధ్యాయంలో ఒక మాట, 2వ వచనం, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ఈ ప్రకటించుట కొరకు ప్రయాసపడము, పోరాడము, పరుగులెత్తము, భారము కలిగి ఉండము, దర్శనము కలిగి ఉండము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, వాక్యమును ప్రకటించము. స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలన్నీ మీ కొరకు, నా కొరకు, సేవకు సమర్పించుకునే కొరకు, సేవ చేసేవారు తరచుగా జ్ఞాపకం చేసుకోవటం కొరకు. కనుక దేవుని లేఖనం చెప్పబడుతుండగా, లేఖనము చెప్పుటకు పిలువబడిన వారు, లేఖనము చెప్పుటకు నిలవబడిన వారు, ఉపదేశకులము అని అనిపించుకుంటున్నవారు, అలా భావించుకుంటున్నవారు వాక్యం చెప్పాలి, వాక్యమే ప్రకటించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ మోతాదు తగ్గిపోతా ఉంది, మరొక మోతాదు పెరిగిపోతా ఉంది. ఆ విషయాలు వివరించాల్సిన పని లేదు. తరచుగా మీరు వింటున్నారు. ఆయా సందర్భాల్లో ఈ స్థలములోనే సందర్భానుసారంగా ఉపదేశముల మధ్యలో పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు అన్నట్లుగా మనం వింటున్నాం. ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నారా, సినిమా కబుర్లు చెప్తున్నారా, రాజకీయం కబుర్లు చెప్తున్నారా, ఇంటింటిలో జరిగే కాపురాల విషయాలు చెప్తున్నారా, భార్యాభర్తల సంభాషణలు ఎంత వెకిలిగా, ఎంత పోకిరిగా, ఆ మాటలు ఎలాగుంటాయో ఒక అర్ధగంట చెప్పి ఒక వచనం వదులుతారు. దానికి వాక్యం ప్రకటించు. వాదాలు వివాదాలు కలగజేసే మాటలకు దూరంగా ఉండు. స్తోత్రం కలుగునుగాక. ఇంత చక్కగా, ఇంత క్లారిటీతో చిన్న బిడ్డలు కూడా అర్థం చేసుకునేలాగున తిమ్మోతికి పౌలు అనుభవంతో, అభిషేకంతో సిద్ధపడుతున్న, అప్పటికే సేవ ప్రారంభించిన ఆ యవ్వనస్తులకు చెప్తున్న బుద్ధి దయచేసే మాటలు. కనుక సేవకులైన ఎవరైనా సరే, ఎవరైనా ఈ బుద్ధి కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ ఈ మాటలు ఎందుకు నేను చదివించాను? లేఖనం గురించి, దేవుని లేఖనం గురించి, దేవుడి నోటి నుంచి వచ్చిన మాటల గురించి. గడిచిన వారం వచ్చిన వారికి గుర్తుండే ఉంటుంది, గడిచిన వారం రాని వారికి అని నేను అనను గాని, మరొకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మంచిది. లూకా సువార్తలో 5వ అధ్యాయంలో మాటలు చదువుకుందాం అంటూ మొదటిగా యెషయా గ్రంథంలోకి వచ్చి
48వ అధ్యాయం దగ్గరకు వచ్చి కొన్ని మాటలు చదువుకున్నాం. 17, 18, 19 వచనాలు అనుకుంటాను గడిచిన వారం. అది చాలా తీవ్రంగా, వాడిగా, వేడిగా, నాకైతే బోధంతా నా కొరకే అన్నట్టు అనిపించింది. చివరి గడియల్లో ఇక సమయం అయిపోతుండగా పేతురు చేపల పట్టుట, వలవేయుట అనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని కొన్ని పాయింట్స్ మీ ముందుంచా. ఈ పాయింట్స్ మీద మనం మెడిటేషన్ చేద్దాం వచ్చే వారం దేవుని చిత్తమైతే అన్నాను. దేవుడు మనకి ఈరోజు సహాయం చేయునుగాక. స్తోత్రం. రైట్. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. లేఖనం ఎందుకు వినాలి? లేఖనం ఎందుకు శ్రద్ధగా వినాలి? లేఖ వినటం వల్ల మనకు నష్టమా, లాభమా? లేఖనం విని దాన్ని ధ్యానం చేసి దాన్ని అనుసరించటం వలన మనకు మేలా, కీడా? మనకు ప్రయోజనమా, నిష్ప్రయోజనమా? మతానికి సంబంధించిన భక్తి చేయటంలో ఒక భాగమా? అలా లేఖనం వింటే దేవుడు దీవిస్తాడమ్మా అటు దీవెన కోసం లేఖనం వినటమా, లేదా లేఖనం దేనికోసం వినాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం కదా. సరే, 17వ వచనం 48వ అధ్యాయం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తున్న దేవుని మాట. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం. నీకు ప్రయోజనము కలుగునట్లు. మర్చిపోలేదు కదా, దేవుని మాటలు ఎప్పుడు మనకు ప్రయోజనాన్ని కలగజేస్తాయి. దేవుడు మంచివాడు, ఆయన మాటలు ఎప్పుడు మంచిగా ఉంటాయి. మంచి ఎప్పుడు కూడా లాభమే, మంచి ఎప్పుడు కూడా మేలే, మంచి ఎప్పుడు కూడా జీవమే, మంచి ఎప్పుడు కూడా శాంతి సమాధానంలోకి మనల్ని నడిపిస్తాయి. కానీ ఈ దేవుని మాటల మీద లక్ష్యం ఉంచిన వారి భావన ఏంటంటే, దేవుని మాటల మీద నిర్లక్ష్యంగా ఉండేవారి యొక్క ఉద్దేశం బహుశా ఇది కావచ్చు. దేవుని మాటలు వినటం వలన నాకే లాభమో లేదు, దేవుని మాటలు వినటం వలన నాకే ప్రయోజనం ఉండదు అన్నట్టుగా బహుశా వాళ్ళ భావన ఉండొచ్చు. ఎనీవే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేస్తాను. నీకు ఉపదేశం చేస్తాను. అందరికీ మేలు అంటే ఒకలా ఉంటుంది, అందరిలోనూ నేను ఒకరిని. కొంచెం తేలిగ్గా తీసుకుంటామాట. నీకు ఉపదేశం చేస్తా. ఇజ్రాయేలు అంటే ఒక జాతి, ఒక ప్రజా సమూహం కావచ్చు. యాకోబు ఇజ్రాయేల్ అయ్యాడు. ఇజ్రాయేల్ నుంచి 12 గోత్రాలు వచ్చాయి. భార్యల ద్వారా కొంతమంది పిల్లలు, ఆ తర్వాత భార్యలతో పాటు ఉన్న పనికత్తెల ద్వారా మరి కొంతమంది పిల్లలు, అందరినీ గోత్రకర్తలుగా దేవుడు చేశాడు. మీరు ఆ పాత నిబంధనల కాలంలోకి వెళ్ళిపోతే ఆశ్చర్యకరం. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఉన్నతమైన ఆ విధానం, దేవుని ఆప్యాయత, ఆదరణ ఒక్కసారి దేవుడు ముద్ర వేశాడంటే వారు క్రిందివారా, మధ్యవారా, పైవారా అనే భేదం లేకుండా అందరినీ సమానులుగా ఎంచేవాడు. అందరినీ కూడా అలాగున నాయకులుగా చేసేవాడు. స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము దేవుడు, అబ్రహాము కన్నా ముందు నోవహు దేవుడు, ఆ తర్వాత అబ్రహాము దేవుడు, అబ్రహాము తర్వాత వాగ్దాన పుత్రుడెవరు? ఇస్సాకు దేవుడు, ఇస్సాకు తర్వాత కొడుకు ఎవరు? యాకోబు, ఏశావు. యాకోబులో నుంచే ఇజ్రాయేలు 12 గోత్రాలు వచ్చాయి. యాకోబుకు భార్యలు ఎంతమంది? 2. ఒకరు యాకోబు ప్రేమించిన వారు, ఒకరు యాకోబుకి ఇవ్వబడినవారు. ఆ 2 కుమార్తెల తండ్రి. అలాగున భార్యకు, మొదటి భార్యకు, ఇవ్వబడిన భార్యకు, తాను ప్రేమించిన భార్యకు పిల్లలు పుట్టారు. ఆ పుట్టిన విధానం పాత నిబంధనలో, ఆదికాండంలో స్పష్టంగా ఉన్నాయి. ఆ తరువాత వారు దాసీల ద్వారా తమ భర్తలకు పిల్లలు కలిగేలాగున చేశారు. లేఖనాల్లో ఉన్నాయి. అలాగున యాకోబు వలన దాసీలకు పుట్టినవారు ఇష్ట సఖులు కావచ్చు. దాసీలంటే అందరూ కాదు, రైట్ హ్యాండ్, ఇష్ట సఖులు అన్నట్టు వారికి పుట్టినవారు యాకోబు వలన అందరూ కలిసి 12 మంది. స్తోత్రం. మనమైతే వాళ్లను
ఆహా, వీరు సెకండ్ కేటగిరీ, వీడు థర్డ్ కేటగిరీ, వాడు అస్సలైన వాడు కావచ్చు, లోకరీతిగా, శరీరీతిగా, సామాజిక పరంగా, న్యాయబద్ధంగా. అంతే కదా మరి. భార్యకు పుట్టినవారైనా ఆ దేవుని ఏర్పాటు, అంత్యకాలపు దేవుని కృప కుమ్మరించబడే విధానం, దేవుడు అందరికీ దేవుడైపోయి తరతమ భేదం లేకుండా తన ఆత్మను కుమ్మరించే ఆ శ్రేష్టమైన ప్రణాళికను ఆది కాండములోనైనా రుచి చూపించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేనిని ముట్టకూడదు, దానిని ముట్టకూడదు, దీనిని ముట్టకూడదు. దాసిపుత్రుడు దాసిపుత్రుడే, వాగ్దానపుత్రుడు వాగ్దానపుత్రుడే. ఏసావును ద్వేషించి తిని, యాకోబును ప్రేమించి తిని అంటూ దేవుడు ధర్మశాస్త్ర కాలంలో ఒక ఖచ్చితమైన వేర్పాటు చూపించాడు. అదే సందర్భంలో ఈ నూతన నిబంధన కాలము కొరకు ఆది కాండములోని ఇలాగున యాకోబు వలన దాసికి పుట్టినవారు, యాకోబు వలన మొదటి భార్య రెండో భార్యకు పుట్టినవారు 12 మంది, 12 గోత్రాలు. స్తోత్రం కలుగునుగాక. నిజానికి భార్యకు పుట్టినవాడికి గోత్రపు అధికారం ఇవ్వాలి, ఒక గోత్ర వారి పేరు పెట్టాలి. ఈ 12 గోత్రాలు, 24 సింహాసనాలు, 12 గోత్ర నాయకులకు, 12 శిష్యులు అపోస్తలులకు అని చెప్తుంటారు. ఇది వేదాంతం బోధించేవారు. బహుశా కావచ్చు, నిజమే కావచ్చు, 24 అనుకుంటే. సో 12 గోత్రాల్లో భార్యకు పుట్టిన పిల్లలు యాకోబు వలన వాళ్ళకే అధికారం ఉండాలి, వాళ్ళకే యోగ్యత ఉండాలి అంటూ వాళ్ళనే ఫస్ట్ ప్రయారిటీ, వాళ్ళే సిటిజన్స్, వాళ్ళే దేవుని సంబంధులు అని అనుకున్నటకు మనకు అధికారం ఉంది. అలా దేవుడు కూడా అనుటకు ఆయనకు అధికారం ఉంది. కానీ దేవుని సంకల్పం, ప్రణాళిక, ఆలోచన, ముందు చూపు, యుగాంతపు దినములలో లోకమునకు కృపను కుమ్మరించే విధానములో ఇక దాసిపుత్రుడు కాదు, భార్యపుత్రుడు కాదు, అందరినీ గోత్రకర్తలుగా చేస్తా, అందరినీ రాజులుగా చేస్తా, అందరినీ యాజకులుగా చేస్తా, అందరినీ నా పిల్లలుగా చేసుకుంటా. స్తోత్రం కలుగునుగాక. కనుకనే నేను నా స్థితిది, నా స్థాయిది, మా అమ్మిది, మా నాన్నది, ఇంకెప్పుడు ఇంతే, దేవుడు ఎలా నన్ను పుట్టించాడు, ఇంకింతే నేను అంటూ నేటి దినాల్లో కృపాకాలంలో ఈవెన్ క్రైస్తవ్యంలోనికి లేదా క్రీస్తుని అంగీకరించిన కొంతమంది విశ్వాసుల్లో ఆ రీతి ఆత్మన్యూన్యత ఉంటుంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎవరో చూస్తున్నారనేది ఒకలాగున్నా వాళ్ళను వాళ్ళు అలా చూసుకుంటూ తరచూ అనుకుంటూ ఇంతే నా స్థితి, ఇంతే నా స్థితి, ఇంతే నా స్థాయి, దేవుడు ఇచ్చాడు ఏం చేయను, దేవుడు ఎలా రాసి పెట్టాడు ఏం చేయను, దేవుడు ఇలా ఈ కడుపులో ఈ పేదింట్లో పుట్టమన్నాడు ఏం చేయను అంటూ ఉండకూడదు. ఆది కాండంలో దేవుని ప్రణాళిక గుర్తు చేసుకుని యాకోబు ద్వారా దాసిపుత్రుడైనను గోత్రములకు నాయకుడుగా చేశాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగున్న విశ్వాసము ద్వారా క్రీస్తు ద్వారా నన్ను కూడా రాజుగాను యాజకునుగాను చేసే ఉద్దేశం దేవునికి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కొన్ని గోత్రాల వరకు, కొన్ని యూదులకు, కొన్ని కులాలకు కాదు, ఆయన అందరికీ ప్రభు, అందరి రక్షకుడు, అందరినీ శుద్ధి చేసి దేవుని పిల్లలగుటకు తానే మరణం ద్వారా మార్గం చూపించిన మహనీయుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేస్తాను, నువ్వు వినాలి. ఉపదేశం చేస్తానంటే వింటావో వినవో అనే మాట దేవుడు చెప్పినా వింటే బ్రతుకుతావు, వినకపోతే ఇంకేముంది, మరణమే కదా అన్నట్లు లేఖనాలు రాయించినా నువ్వు వినాలి. దేవుడు ఎందుకు మాట్లాడతాడు? నువ్వు వినాలి, నేను వినాలి. వెలుగు కలుగునగాక అది ఎందుకు పలుకుతాడు దేవుడు? వెలుగు కలగాలి. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేపతో మాట్లాడాడు, యోనాను కడుపులో దాచుకుందట. కాకితో మాట్లాడాడు, అదేదో ప్రవక్తకు మాంసము రొట్టె ముక్కలు పట్టుకొచ్చిందట. మాట్లాడుతున్నాడు దేవుడు, ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. వినాలి, వినాలి. స్తోత్రం కలుగునగాక. దేవుని ప్రజగా వినాలి. లోకస్తులు వినరు, శరీర సంబంధాలు వినరు, చీకటి సంబంధాలు వినరు.
దుర్బోధకులు వినరు, స్వనీతి పరులు వినరు, వేషధారులు వినరు. తాము చేసే భక్తిని నమ్ముకుని ఆ భక్తి మమ్మల్ని మోక్షాన్ని తీసుకెళ్తుందని మూర్ఖపు ఆ తెలివితో ఉండేవారు వినరు. కానీ దేవుని చేత వెలిగించబడిన వారు, జ్ఞాననేత్రం తెరవబడిన వారు, మనోనేత్రం తెరవబడిన వారు, ఆయన దేవుడమ్మా, అవును నిజంగా ఆయనే దేవుడు, ఆయన నాకు దేవుడైతే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం కాదు. ఆయన నేను దేవుడిగా చేసుకుని నేను నీ బిడ్డనయ్యాను, నా దేవుడు అయ్యట్టు పాడుతూ ప్రార్థిస్తూ వస్తున్న నేను ఆయన మాట వినకపోతే ఏంటి? ఏమనాలి? ఆ విధానాన్ని ఏమనాలి? ఆ రీతి ప్రవర్తనను ఏమనాలి? నువ్వే కదా నువ్వు నాకు దేవుడిగా ఉండు అన్నావు, నాలోనికి రావయ్యా, నాలో చీకటి తీసేవయ్యా అన్నావు, నన్ను నీ బిడ్డగా చేసుకోవయ్యా, నేను పాపిని, ఈ పాపంతో నేను చచ్చిపోతే నరకారిపోతాను, అందులోంచి బయటికి రాలేను, ఈడ్పు పళ్ళు కొరుకుట, నా భక్తి నన్ను రక్షించలేదని తెలిసిపోయింది. ఎందుకంటే నేను భక్తి రూపకంగా చేసిన క్రియలన్నీ కూడా నీ దృష్టిలో మురికి గుడ్డలని నువ్వు చెప్పేశావు. నీ మాటే నేను నమ్ముతున్నాను, కనుక నీవు నాకు దేవుడిగా ఉండు, నన్ను నీ రక్తంతో శుద్ధి చేయి, నీ మార్గంలో నడిపించు, ఆ నిత్యత్వం నాకు కావాలి. నువ్వు వాగ్దానం చేస్తున్నావు చూసావా, అందరికీ నమ్మిన వారందరికీ మరణం లేదంటున్నావు చూసావా, ఆ మరణము లేని ఆ జీవితం నాకు కావాలి, ఆ మరణము లేని ఆ స్థితి, ఆ స్థాయి, ఆ నిత్యత్వంలోకి నేను వెళ్ళాలి, నాకు అది కావాలి అంటూ ప్రభుని అడిగాను. ప్రభు దగ్గరికి వచ్చారు, ఇచ్చారు. అప్పుడు ప్రభు అంటాడు, ఇలాగను నేను నీకు దేవుడినయ్యాను, నేను అందరికీ దేవుడిని, నీకు దేవుడిగా ఉండాలనుకున్నాను, చాలా కాలం నన్ను దేవుడిగా అంగీకరించలేదు, కానీ ఒకరోజు సత్యం తెలిసింది, నాకు దేవుడిగా ఉండవయ్యా అన్నావు, నేను నన్ను బిడ్డగా చేసుకోవయ్యా అన్నావు, ఒప్పందమైంది, రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను నీకు దేవుడినయ్యాను గనుక, నేను దేవుడినే కానీ నీకు దేవుడినయ్యాను గనుక, నువ్వు నన్ను దేవుడిగా చేసుకున్నావు గనుక నేను నీకు ఉపదేశం చేస్తాను, వినాలి. స్తోత్రం కలుగునుగాక. దండాలు పెట్టించుకుంటూ, పల్లకిలో కూర్చుని ఊరేగుతూ, దండలేయించుకుంటూ, నైవేద్యాలు అద్దుకుంటూ, నేను ఇక్కడుంటాను దేవుడిగా, నువ్వు అక్కడుండు భక్తుడిగా, అంతే. నో 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 నో, దేవుడు నాకు దేవుడు అయ్యాడంటే ఆయన మాట్లాడతాడు, మనసిచ్చి మాట్లాడతాడు, మనసెరిగి మాట్లాడతాడు. కుడి ఎడమలకు తొలగిపోకుండా తిన్ననైన మార్గం నడిచేలాగున, సత్య మార్గం నడిచేలాగున, జీవ మార్గం నడిచేలాగున, దేవుని బిడ్డగా నడిచేలాగున ఆయన రోజు మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. సో దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం, బాధ్యత, ఆయన మాటలు వినాలి. తండ్రి గనుక మాటలు వినాలి. నీ దేవుడిని యెహోవా, నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపిస్తా. దేవుడు నడిపించాల్సిన అవసరం ఉందా లేదా నాకు? అంతకుముందు ప్రభు నెరుగక ముందు నా సొంత త్రోవలో నడిచాను, చాలాసార్లు దారి తప్పిపోయాను, చాలాసార్లు కాదు, అసలు దారి తప్పిన బ్రతుకు బ్రతికాను, దేవుని భయం లేని జీవితం జీవించారు. ఆ త్రోవలన్నీ నన్ను నాశనానికి నడిపించాయి, ఆ మార్గాలన్నీ నాకు నాశనాన్ని తెచ్చిపెట్టాయి, ఆ మార్గాలన్నీ నాకు అశాంతిని, కష్టాన్ని, దుఃఖాన్ని, మనశ్శాంతి లేకుండా చేసేసాయి. ఇప్పుడు దేవుని మార్గం మంచి మార్గం, క్షేమకరమైన మార్గం, సంతోషం, శాంతి, సమాధానం, స్వస్థత, ఆరోగ్యం, సమృద్ధి, ఆలోచన, వివేచన, నిత్యత్వం, ఇది ఆయన మార్గం. ఆయన మార్గం నడవడానికి ఇష్టపడినప్పుడు శరీరం నన్ను వేరేగా నడిపిస్తుంది, లోకం నన్ను వేరేగా నడిపిస్తుంది, కనుక దేవుడు నన్ను నడిపిస్తే తిన్ననైన మార్గంలో నడుస్తా. కనుక దేవుని నమ్మిన వారు, దేవుని చేత అంగీకరించబడిన వారు, లేఖని చెప్తుంది, ఆయన చేత నడిపించబడాలి. ఆయన మార్గంలో నేను నడిపిస్తాడు, సత్య మార్గం నడిపిస్తాడు. కుడికి వెళ్ళు నీకు తోడుంటాను, ఎడమకు వెళ్ళు నీకు తోడుంటాను అనడు. నువ్వు ఈ మార్గంలో నడవాలి, నా మార్గంలో నడవాలి. యేసయ్య అన్నాడు, నేనే మార్గం. యేసెవరు? వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు ఉండెను, వాక్యానుసారమైన దేవుని నడిపింపు. స్తోత్రం కలుగునుగాక. నీవు నడవవలసిన త్రోవలున్నాయి, నీవు నడవలసిన త్రోవలు, నువ్వు నడుస్తున్న త్రోవలు మేలు కీడు తెలుసుకుంటున్నావా? నీవు నడవలసిన త్రోవలు ఉన్నాయి, అంతకుముందు నువ్వు నడిచిన త్రోవలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డవైన తర్వాత నువ్వు నడవలసిన త్రోవలు వేరేగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి, జ్ఞానయుక్తంగా ఉంటాయి, బుద్ధి కలగజేసేవిగా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. సో ఆ త్రోవలలో నేను నిన్ను నడిపించాలి, నేనే నడిపించాలి. స్తోత్రం కలుగునుగాక. నడిపిస్తాను,
నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. స్తుతులంటే ఆయనకి ఇష్టం, బలులంటే ఆయనకి ఇష్టం, ఆరాధన అంటే ఆయనకి ఇష్టం. ఇలాగున్నాయి కదా. ఇక్కడ ఆయన ఒక కోరిక చెప్తున్నాడు. ఏమని? నీవు నా ఉపదేశము, నా ఆజ్ఞలను వినాలని నాకు చాలా కోరికగా ఉంది. దేవునికి మనం ఆయన మాటలు వినటం అంత కోరికగా ఉంటే ఆయన మాటలు వినటంలో నేను అశ్రద్ధ పెట్టటము ఎంతవరకు సబబు, ఎంతవరకు భావ్యం, ఎంతవరకు అవి న్యాయబద్ధం? అసలు ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? ఆయన స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? అలాంటి వ్యత్యాసం ఉన్నటువంటి నన్ను వెతుక్కుంటూ వచ్చి నా చేయి పట్టుకుని పాతాళమునకు పోవలసిన నన్ను పరమునకు చేర్చే ఆ ప్రణాళికతో వచ్చి నా చేయి పట్టుకుని అయోగ్యనుగా ఉన్న నాకు కృపతో యోగ్యతనిచ్చి పైపైకి నిత్యత్వములను తీసుకెళుతూ నిన్ను వదలను, విడిచిపెట్టను, ఎడబాయనంటున్న ఇన్ని వాగ్దానాలు, ఇన్ని దీవెనలు, ఇంత కాపుదలు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తుపట్టుకున్నటకు ఏ తెగులు నీ గుడారమునో సమీపించదు. నేను ఈ స్వస్థపరిచి యెహోవాను, నేనే సింహపు పిల్లలైన ఆకలి కలిగి ఉంటాయేమో గాని నా పిల్లలు, నా పట్ల భయభక్తులు కలిగిన పిల్లలకి దేనికి లోటు ఉండదు అని ఇన్ని వాగ్దానాలతో నడిపిస్తున్నటువంటి ఆయన మాటలు మనం వినాలని, ఆ ఉపదేశాలు మనం సంతోషంగా స్వీకరించాలని దేవునికి కోరిక. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ప్రభువులోకి రాకముందు. ప్రభువులోకి వచ్చాక కూడా నీ కోరిక ఏంటి, నీ ఆశ ఏంటి, నీ అవసరం ఏంటి అని ఆయన కూడా అన్నాడు. చకచకా చెప్పేస్తా. ఇప్పుడు మనం ఆయన అడగాలి, తండ్రి మరి నీకు కొన్ని ఆశలు ఉంటాయి కదా, నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, నాలాగా తుచ్చమైన శరీర సంబంధమైన భోగభాగ్య భూలోక సంబంధమైన సుఖభోగాలను అడగవు. నీ ఆలోచనలు, నీ ఇష్టాలన్నీ ఆత్మ సంబంధంగా ఉంటాయి, పరసంబంధంగా ఉంటాయి. తీసేసుకునేవి కాదు, ఇచ్చే ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి. నీకు ఇష్టాలుంటాయి. స్తోత్రం కలుగునుగాక. నీకేమిష్టం చెప్పు. నాకేమిష్టం అడగమన్నావు, అడుగుతున్నాను, ఇచ్చేస్తున్నావు మాట తప్పకుండా మహారాజువు. నీకేది ఇష్టం చెప్పు. ఇస్తావా అని పరిశుద్ధాత్మ అంటే, ఇవ్వగలవా అని పరిశుద్ధాత్మ అంటే, నిజంగా ఇస్తావా, నిజంగా ప్రేమిస్తున్నావా పేతురు అన్నట్టుగా నిజంగా ఇస్తావా, చెప్పమంటావన్న ఇష్టం అని రోజు ప్రభు అడిగితే, ఇదిగో నాకు ఇష్టాలున్నాయి ఆత్మ సంబంధమైనవి, నా నీతి గురించి, నా రాజ్యం గురించి, నా మహిమ గురించి. ఇదిగో నా ఇష్టం. ఏంట ఇష్టం? నాకింత డబ్బు కావాలి, నాకింత బంగారం కావాలి, నాకింత స్తుతి నైవేద్య ధూపదీపం బలులు కావాలి. అవన్నీ ప్రక్కకు పెట్టండి. నా మాట వినాలి, నువ్వు నా మాట వినాలి. అది నాకు బాగా సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలు చక్రవర్తిని దేవుడు తిరస్కరిస్తున్న సందర్భంలో సమూయేలు దేవుని దగ్గర గోజాడుతూ ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తూ, సౌలును విడిచిపెట్టొద్దయ్యా, నువ్వు ఎన్నుకున్నావయ్యా, అభిషేకించుకున్నావయ్యా, రాజుని చేసావయ్యా, వదిలేయొద్దయ్యా, ఏదో ఏం చేశాడో గాని అంటూ గోజాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నిర్ణయం తీసేసుకున్నాను, వెళ్ళు సౌలుకు చెప్పు అన్నమాట. వేరే వ్యక్తిని నేను ఎన్నుకున్నాను రాజుగా ఉండటానికి అంటున్నాడు యెహోవా. అప్పుడు సౌలు దగ్గరకు వచ్చి వివరాలన్నీ సమూయేలు చెబుతుండగా, ఆ గొర్రెలు తెచ్చాను, కొవ్విన గొర్రెలు తెచ్చాను, చాలా శ్రేష్టమైన గొర్రెలు తెచ్చాను, అలాంటి గొర్రెలు నా రాజ్యంలో కూడా లేవు. పెద్దలు, కొంతమంది స్నేహితులు, అధికారులు నాకు సలహా ఇచ్చారు, యెహోవాకు బలిచ్చుటకు అవి చాలా శ్రేష్టమైనవి, దేవుని కొరకు అన్నారు కాబట్టి దొడ్డిలో పెట్టాను గొర్రెలు, నా కోసం కాదు, నా బువ్వ కోసం కాదు అని రాజు అంటుంటే సమూయేలుతో దేవుడు అనిపిస్తాడు, వేవేల దూడల కన్నా, కొవ్విన పుట్టేళ్ల కన్నా, బలులు, విస్తారమైన బలుల కన్నా నీ తండ్రి మాట నువ్వు వినుట ఆయనకు నిజమైన బలి, నిజమైన సంతోషం, ఇంపైన ధూపం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక చిన్నవారిగా, యవ్వనస్తుల స్థాయిలో, పెద్దల స్థాయిలో, వృద్ధుల స్థాయిలో, దేవుడు మనకిచ్చిన ఎబిలిటీని బట్టి, దేవుడు మనకిస్తున్న జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని బట్టి ఎవరి మట్టుకు వాళ్ళమే దేవుని మాటకు తల వంచాలి, దేవుని మాటకు మనసు ఇవ్వాలి. దేవుని మాటకు మనసు ఇచ్చాడంటే ఆ మాట కుదురుగా ఉండదు. నా మనసులోకి వచ్చాక నాకు అడుగులు ఇయటం నేర్పిస్తుంది, మాట్లాడటం నేర్పిస్తుంది, క్రియలు చేయటం నేర్పిస్తుంది, వినటం నేర్పిస్తుంది, చూడటం నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు నడవలసిన త్రోవ నేను నడిపిస్తాను, నీవు నా ఆజ్ఞలు ఆలకించాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీకు క్షేమం కలుగుతుంది. దేవుని మాటలు వింటే
అందుకే గత వారం అనుకుంటాను, ఏంటో నాకెందుకు చిరాకు వస్తుంది దేవుని మాటలు వింటుంటే. అది నా ప్రశ్న. దేవుని మాటలు వినాలని ఎందుకు నాకు ఇష్టం ఉండటం లేదు? అది నన్ను నేను ప్రశ్నించుకోవాల్సిన మాట. ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలు, నా మాటలు, నా ఆదేశాలు, నా ఉపదేశాలు నువ్వు విని ఆ ప్రకారంగా నడుచుకుంటే నీకు క్షేమం. స్తోత్రం. చీకటి కూడా నీకు వెలుగవుతుంది. అది క్షేమం. స్తోత్రం కలుగునుగాక. క్షేమకరమైన మార్గాలు ఎలాగూ క్షేమం ఉంటుంది. క్షేమము దొరికేటటువంటి మార్గాలు చివరికి వెళ్తే ఎలాగూనూ క్షేమం ఉంటుంది. అది మాత్రం క్షేమం కాదు. అవును, అది మాత్రం క్షేమం కాదు. వెలుగులో, శాంతిలో, ఆరోగ్యంలో, ఆదాయంలో క్షేమం అంటే అది అందరికీ ఉంది కదా. కానీ చీకటిలోనూ క్షేమంగా ఉండగలగాలంటే, ఉధృతమైనటువంటి తుఫానుల్లోనూ క్షేమంగా ఉండగలగాలంటే, నిన్ను కాల్చివేసే నిప్పు మధ్యన నువ్వు క్షేమంగా ఉండాలంటే నా మాట నిన్ను క్షేమంగా ఉంచుతుంది. అవమానాల్లో, వెలివేయటాల్లో, హింసలో, చివరికి మరణము వచ్చి వాకిలి తలుపు తడుతున్నా సరే నీ హృదయం, నీ మనస్సు, నీ ఆత్మ నా వాక్కులో క్షేమంగా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు ఏది క్షేమం అనుకుంటున్నావు? ఒకప్పుడు లోకం క్షేమం అనుకున్నావు, శరీర క్షేమం కోరుకున్నావు, మన ఇష్టానుసారంగా జీవించాము. ఇప్పుడు ప్రభులోకి వచ్చాము, ప్రభు చిత్తం ఎరిగాము, ప్రభు మార్గం నడుస్తున్నాము, ప్రభు చిత్తం ప్రకారం శుద్ధి చేయబడ్డాము, ప్రభు పరిశుద్ధుడిని ఎరిగి ఉన్నాము. హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడలేమని కూడా సత్యం తెలిసింది మనకి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళలేరని కూడా లేఖనం ద్వారా తెలిసింది. ఇలాగ అయిన తర్వాత నేను ఏ విషయంలో క్షేమంగా ఉండాలనుకుంటున్నాను, ఏ విషయంలో నేను ఏ మార్గంలో వెళ్తే నాకు క్షేమమని ఒక నిర్ణయంలోకి వచ్చాను. అలా నిర్ణయంలోకి వచ్చిన తర్వాత క్షేమం ఇచ్చే సృష్టికర్త చేయబట్టుకుంటే క్షేమమే నాకు. మహాదేవుని చేపట్టుకుంటే నాకు క్షేమమే. మహోన్నతమైన స్థలములలో నివసిస్తూ అంతటినీ తన కంటి చూపుతో నడిపిస్తున్న ఆ దేవుని కళ్ళల్లో, జ్ఞాపకాల్లో నేను నాకు క్షేమం అంటూ ఆడాను, పాడాను, ప్రార్థించాను, సభల్లో మోకరిల్లి ఆర్తనాదం చేశాను. కానీ తర్వాత దేవునిలో నాకు క్షేమం లేదనుకుంటున్నాను. దేవునిలో నేను కోరిన క్షేమం దొరకటం లేదనుకుంటున్నాను. దేవుని నమ్ముకున్న తర్వాత నాకు అసలు క్షేమమే లేదనుకుంటూ ఒక అడుగు దేవుళ్ళలోను, ఒక అడుగు లోకంలోను వేస్తున్నారు. నేను, మీరా, ఎవరు? ఈరోజు నువ్వైనా నేనైనా నీ చుట్టుపక్కల పరిస్థితిని బట్టి నాకు ఇది క్షేమం కాదు, దేవుడు నాకు క్షేమం ఇవ్వటం లేదని ఫుల్ స్టాప్ పెట్టేసి వెలిచూపుల చూడొద్దు. అలాంటి పరిస్థితిని దేవుడు అంటున్నాడు, నువ్వు క్షేమంగా ఉంటావు, నేను ఉంచుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. తుఫానులు రాలేదా? పడవలు మునిగిపోలేదా? గాలి తీవ్రమైనందువల్ల వాళ్ళ పడవ నడపడంలో కష్టపడుకోలేదా? ఇక చేష్టలుడిగి రెక్కల్లో బలం లేక చేపలు పట్టేవారి భుజాలు, చేతులు ఎంత బలంగా ఉంటాయో, ఎంత బరువులు లాగుతారో, ఎంత పెద్ద వలలేస్తారో. తేలికైన వలలు, కాళి వలలు వేయటం సులువే. కానీ అందులో బరువైన విస్తారమైన చేపలు పడితే అవి లాగటానికి మామూలు బలం సరిపోదండి. భుజ బలం, ఛాతి బలం, బుద్ధి బలం, పట్టుదల, నడుం బలం, ఇలాగున ఎంత బలము చూపించగలిగిన వారు ఈవెన్ చేపలు పట్టడం తుఫాను సమయంలో కూడా బయలుదేరేటప్పటికి ఆతోడంత బాగుంది. మధ్య సముద్రంలోకి వెళ్ళాం, చేపలు పట్టే సమయం వచ్చేసింది, వలలు వేసేసాము, చేపలు పడినట్టుగా వల బరువుగా ఉంది. అకస్మాత్తుగా మేఘాలు, అకస్మాత్తుగా పెనుగాలి, అకస్మాత్తుగా కెరటాలు లేచి పడుతున్నాయి. చేపలు వదిలేయాలా, చేపలు లాగాల, పడవలు పట్టుకోవాలా, ఒడ్డుకు చేరాలా. అయినా సరే వాళ్ళు బలముగా చేపలు పట్టి ఒడ్డుకొచ్చే బలం, వాళ్లే గాలి ఎదురైనందున మిక్కిలి కష్టపడవలసి వచ్చిందట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే కష్టాలు ఉండవని కొంతవరకు అనుకోవటం మంచిదే, కానీ కష్టాలు ఉండవని ప్రభు చెప్పలేదు. కష్టాలలో కూడా నిన్ను ఒడ్డెక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టాలలో కూడా నీ చేత చేపలు పట్టిస్తాడు. ఇరుకుల ఇబ్బందుల్లో కూడా నిన్ను తన చేతులు తీసుకుని క్షేమకరమైన స్థలాన్ని తీసుకెళ్తాడు. నీవు ఆయన కలిసిన సహవాస జీవితం రోజు వారిని విశ్వాసం కాపాడుకుని జీవిస్తే తప్పకుండా ఆయన శిఖరపు పరలోకపు పరదేశంలోనికి నిన్ను ఖచ్చితంగా చేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నేను ఎగిరిపోతామా? యేసుప్రభు ఒక మాట అన్నాడు దాదాపు 20 సంవత్సరాల క్రితం, 26 పోనీ 1800 సంవత్సరాల క్రితం అనుకుందాం, 2020 సంవత్సరాల క్రితం అనుకుందాం. నేను వెళ్తున్నాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తాను, నేను మళ్ళా వస్తాను, మళ్ళా బోధ చేస్తాను, మళ్ళా ప్రసంగాలు చేస్తాను, మళ్ళా స్వస్థపరుస్తాను. కాదు, మళ్ళా సెకండ్ సువార్త అనలేదు, మధ్యాకాశంలోకి వస్తాను, మిమ్మలను తీసుకుంటాను.
తీసుకుని ఎక్కడ వెళ్తాను? నేనుండే చోటు మీరు కూడా ఉండేలాగున అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాను. అంత స్థాయికి వచ్చే వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు. ఆ ప్రేమ స్వరూపికి చప్పట్లు కొడుతూ స్తోత్రం విధానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె యేసుని నమ్ముకున్నది చెప్పుకుంటున్నా. మీరు నేను ఏది క్షేమం అనుకుంటున్నాను? ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు. నువ్వు ఏది క్షేమం అనుకుంటున్నావు? నువ్వు ఏది ప్రయోజనం అనుకుంటున్నావు? నువ్వు దేవుని నమ్ముకున్న ప్రయోజనం లేదనుకుంటున్నావా? దేవుని నమ్ముకుంటే క్షేమం లేదనుకుంటున్నావా? అలా కనిపించవచ్చు, పరిస్థితులు అలా ఉండొచ్చు, అవి వాస్తవం కావచ్చు. కానీ సత్యం చెప్తుంది, క్రీస్తులో నీకు ఎల్లప్పుడూ క్షేమమే, క్రీస్తులో నీకు ఎల్లప్పుడూ ఆశీర్వాదమే, క్రీస్తులో నీకు ఎల్లప్పుడూ జీవమే, క్రీస్తులో నీకు ఎల్లప్పుడూ శాంతి సమాధానాలే. ఇది దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నీ ఆలకించిన నీ క్షేమము ఎలాగా? నదివలే, నదివలే. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. నీ నీతి సముద్ర తరంగముల వలె. మొదటిది నది, ఆ స్థాయి చూడండి. తర్వాత సముద్రం, ఇంకది చివర. సముద్రం అంటే ఈదలేం, సముద్రం అంటే అవతలోడు కనపడదు. అమ్మో, సముద్రం అంటే ఆ లోతు, అలలు. నదిలో అలలు వేరు, సముద్రం అలలు వేరు. క్షేమమేమో నది వలేనట, నీతేమో సముద్రపు అలలు వరే. ఏంటి? నువ్వు నా మాట వింటే ఇది నీ భవిష్యత్తు, నీ బ్రతుకు, నీ ఆధ్యాత్మిక జీవితం ఈ స్థాయికి వస్తుంది. ఇది నేనే, నా మాటని నా స్థితి తీసుకొస్తుంది అన్నా సరే, నేను నీవు ఏమో ఎవరో. ఎందుకు దేవుని మాట మీద నిర్లక్ష్యం? ఎందుకు దేవుని మాట మీద అంత అలసత్వం? ఎందుకు దేవుని మాట అంటే అంత చులకన? ఎందుకు దేవుని మాట అంటే మతంలో ఏదో గీతలో ఒక వాక్యం లాగా కాసేపు చదువుకుని మూలకి శ్రేసేలాగున్నా? నో 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 నో. దేవుడు వాక్ జీవం అనుకుంటే నీకు జీవం. దేవుని యొక్క మాటలు ఏమీ లేదనుకుంటే ఏమీ లేదు. చదవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదనుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. నాకు చదవటం వల్ల ప్రయోజనం ఉందనుకుంటే ప్రయోజనం. ప్రభు ఏమన్నారు? నువ్వు నేమనుకుంటే అది, నువ్వు నమ్మితే అదే. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తులో నేను జీవించగలను అని అనుకుంటే ఆ మాట నిన్ను జీవింపచేస్తుంది. యేసుక్రీస్తులో నేను జీవించలేను అనుకుంటే అలాగే ఉంటుంది నా యొక్క ఆధ్యాత్మిక జీవితం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిమోతికి అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ఆ మాటలు వాక్యం 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 వాక్యం. అపొస్తలులు కూడా వాక్యం గురించే మాట్లాడారు, వాక్యమే చెప్పమన్నారు. అనవసరమైన వాదాలు, వంశావళిలోకి వెళ్ళొద్దు. వాదాలు, వంశావళి మళ్ళీ ధర్మశాస్త్రపు సున్నతిలోనికి, ఈ కొత్తిరించుకునేలోనికి నువ్వు వెళ్ళొద్దు. వంశావళి గురించి నువ్వు మాట్లాడొద్దు. వాదం పెట్టుకునే ఆధ్యాత్మిక బోధలేమి నువ్వు చెయ్యొద్దు. వాటికి దూరంగా ఉండు, వాళ్లకు దూరంగా ఉండు. స్తోత్రం. మరి ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా, ఉపదేశం దగ్గరగా. కనుకనే తిమోతి, యవనస్తుడు కదా నువ్వు, అక్కడ చూసి ఇక్కడ చూసి అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, వాళ్ళకలాగా వీళ్ళకలాగా నువ్వు పోగేసుకుంటావు ముసలమ్మ ముచ్చట్లు. నువ్వు వాళ్ళని కాపీ కొట్టడానికి ఏమేమో పోగేసుకుని ఇలా చెప్పాలంటే, ఎలా చెప్తే ఎక్కువ మంది వస్తారనుకుంటావు. నువ్వే దేవుడిని ఎందుకు పిలిచాడు? ఆయన వాక్యం చెప్పాలి, ఆయన వాక్యం చెప్పాలి, ఆయన వాక్యం చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నేను ఎందుకు పిలువబడ్డాను? విశ్వాసుల పిలుపు ఒకలాగా ఉండొచ్చు, అది కూడా ఉన్నతమైన పిలుపు. యాజకులుగా, రాజులుగా మనల్ని చేశాడు, పవిత్రంగా ఉంటాను పిలిచాడు, పరిశుద్ధంగా ఉంటాను పిలిచాడు, దేవుని పిల్లలుగా ఉంటాను పిలిచాడు. కానీ మరొక పిలుపు ఉంది, సేవకు పిలుపు. సేవకు పిలుపు. స్తోత్రం కలుగును గాక. ఆ సేవకుడు ఆ పిలుపుని బట్టి ఏముండాలి చెప్పండి? సేవ అంటే పల్లకీలో కూర్చోవడం కాదు, పల్లకి మోయాలి. ఆ పల్లకీలో వాక్యం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఆ పల్లకీలో నువ్వు కూర్చుంటే కాదు, నేను కూర్చుంటే కాదు, నువ్వు దండలు వేసుకుంటే కాదు, నేను దండలు వేసుకుంటే కాదు. ఆ పల్లకి అనే సిలువను నేను మోయాలి. ఆ సిలువ వెనుకొన్న సువార్త నేను ప్రకటించాలి. అది మోయుటకు, దానిని ఊరేగించుటకు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. మరి నేను ఈరోజు ఏం చేస్తున్నాను? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నానా? ఆ డబ్బాలు కొట్టేవారిని వేదికలు ఎక్కించి మాట్లాడిస్తున్నానా? అది నాకు చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకు ఆ దినాల్లో మాదిరిగా కార్యాలు జరగట్లేదు? ఎందుకు ఆ దినాల్లో మాదిరిగా ప్రజలు రక్షించబడటానికి పరుగులు పెట్టుకుని రావట్లేదు? బహుశా ఒక ఉదాహరణ, ఒక కారణం ఇదే కావచ్చు. ప్రభును చూపించడానికి బదులు సేవకులు తమను తాము చూపించుకుంటున్నారు. దట్స్ ఇట్. వాళ్ళని చూసినప్పుడు
ఆ సేవకులను నన్నైనా మరొకనైనా చూసినప్పుడు యేసు ప్రభువుకి లైక్ కొట్టాలి, చూసినవాడు విన్నవాడు. నా డిజిటల్ లాంగ్వేజ్ ఇది. నన్ను చూసినవాడు నాలో ఉన్న, నన్ను వాడుకుంటున్న, నా వెనకాలన్న, నేను మాట్లాడుతుంటే యేసే కనపడుతున్నాడు, ఆయనకు లైక్ కొట్టాలి విన్నవాడు. స్తోత్రం కలుగునుగాక. నాకు లైక్ కొడితే నాకు డబ్బులు వస్తాయి. యేసు ప్రభు లైక్లు కొడితే వాడికి ఆశీర్వాదము, దేవునికి మహిమ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కమాన్, కాస్త కొంచెం వ్యాపకాయంత జ్ఞానంతో, వెరీ కాదు, వ్యాపకాయంత జ్ఞానంతో ఆలోచించేద్దాం. నాకు లైక్ కొట్టడం కాదు, నా డ్రెస్కి లైక్ కొట్టడం కాదు, నా కళ్ళజోడుకు లైక్ కొట్టడం కాదు, నా షూస్కు లైక్ కొట్టడం కాదు, నేను హిమాలయాల్లో ఉండి అక్కడేదో ఆడుతూ పాడుతూ ఏదో చేస్తూ ఉంటే లైక్ కొట్టడం కాదు బిడ్డా. నువ్వు యేసయ్యకు లైక్ కొట్టాలి. ఎందుకంటే పనికిమాలి నిన్నుకు ఎప్పుడూ లైక్ కొట్టాడైనా, పాపంలోన నీకు ఎప్పుడూ లైక్ కొట్టాడైనా, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని ఎప్పుడూ నేను తీసుకొని లైక్ కొట్టాడు. ఐ లైక్ యూ అన్నాడైనా, ఐ చూజ్ యూ అన్నాడైనా, ఐ వాంట్ యూ అన్నాడైనా. నేను రక్షిస్తాను, నువ్వు కావాలి, నువ్వు నా సొత్తు అంటూ నీకు లైక్ కొడుతూ నీ చేయబట్టుకుంటే ఈరోజు నువ్వు లోకానికి లైక్ కొడతావు, ఫ్రెండ్స్కి లైక్ కొడతావు, దైవజనులకు లైక్ కొడతావు, వాళ్ళ డ్రెస్సులకు లైక్ కొడతావు. ఆ డ్రెస్ గురించి 100 మందికి చెప్తావు. నువ్వు యేసుకుడు గురించి చెప్పే మాట లేదు, తీరిక లేదు, ఏమీ లేదు. ఏముందండి, మౌస్ అక్కడ పెట్టి దాని మీద కొట్టాలంతే, లైక్ అయిపోతుంది. వచ్చి పడతాయి దైవజనునికి డబ్బులు ఎక్కడి నుంచో. దేవునికి మహిమ వస్తే నాకేమి, మహిమ రాకపోతే నాకేమి. దైవజన డ్రెస్ గురించి మాట్లాడుకుంటే దేవుని మహిమ వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. దైవజన కళ్ళజోడు గురించి లైకులు కొట్టి అందరికీ షేర్ చేస్తే దేవునికి మహిమ వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. అలా లైకులు కొట్టమని అంటున్నారు. అలాంటి అభిమానులను పోగేసుకుంటున్నారు. సొంత సైన్యాలు నిలబెడుతున్నారు. అయ్యగారి మీద వేగవాళ్ళనివ్వరు. యేసుప్రభుని ఎవరేమనుకున్నా పర్వాలేదు, అయ్యగారు మాత్రం ఎవరేమనటానికి వీల్లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచించేద్దాం. ఎవరికి లైక్ కొడుతున్నావు, ఎవరికి లైక్ కొట్టాలనుకుంటున్నావు, ఎవరి చేత లైక్లు కొట్టించుకుంటున్నావు? నువ్వు నీలో ఉన్న యేసుకు లైక్ కొట్టేలాగున యేసును చూపించాలి. నేను ఇలాగున్నానంటే యేసయ్యే, నేను ఇలాగున్నానంటే యేసయ్యే, నేను ఇలాగ ఉండగలుగుతున్నానంటే యేసయ్యే, కష్టాల్లో కూడా నేను అవుతున్నానంటే యేసయ్యే, నా ఇంట్లో ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా నేను ధైర్యంగా ఉంటున్నానంటే కారణం యేసయ్య అంటే ఎదురింటి వాడు పక్కింటి వాడు లైక్ కొట్టాలి. లైక్ అంటే యేసు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హడావిడిలో పడి కొట్టుకుపోకండి. ఈ డిజిటల్ అంచెదినముల అపాయకరమైన ఈ వేగపు సుడిగాలులలో మీరు కొట్టుకుపోకండి. మీరు నేను కూడా కొట్టుకుపోకూడదు. మనం ఏం చేసినా, ఎప్పుడు చేసినా, ఎలా చేసినా, ఎక్కడ చేసినా దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. చాలామంది ఆత్మీయంగా అలాగే ప్రారంభించారు మినిస్ట్రీస్. నేను ఎవరైనా చాలామంది ఆత్మీయంగా అదే గురి, అదే నిరీక్షణ. మేము ఊరేగటం కాదు, యేసును ఊరేగించడానికి వచ్చాం, మేం కనపడటం కాదు, మాలోని యేసును చూపించడానికి వచ్చామంటూ ఆత్మీయంగా వర్షం అగ్నిలాగా మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో 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 వాళ్ళు కనపడుతున్నారు, వాళ్ళు కలిగి ఉన్నది కనపడుతున్నారు, వాళ్ళు తిన్నవి చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటివి తింటున్నారంటే, ఎలాంటివి ధరించుకుంటున్నారంటే, ఎలాంటి కారులో తిరుగుతున్నామంటే పక్కన ట్యాగ్ మాత్రం యేసు ప్రభు ఇచ్చాడు. ఆ ట్యాగ్ అంతే. ముందంతా కూడా అతిశయం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నది వలె క్షేమం, నీతి సముద్ర తరంగముల వలె. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆయన మాట వింటే ప్రయోజనం అంటే ఒక ఉదాహరణ నూతన నిబంధనలో తీసుకున్నాం. అక్కడ లూకా సువార్త 5వ అధ్యాయంలో ఆ మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయి అనుకుంటాను. మొత్తం అంతా చదివించాను. సన్నివేశం మీరు జ్ఞాపకం చేసుకుంటే, యేసు ఎక్కడికొచ్చినా జన సమూహాలు వచ్చేసేవారు. సముద్ర తీరాల్లో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, మెట్టల్లో ఉన్నా, కొండల మీద ఉన్నా, ఆలయాల్లో ఉన్నా, వాకిళ్ళలో ఉన్నా జనం 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 జనం. అలాగనే యేసు ఒక సముద్ర తీరానికి వచ్చాడు. ఆ సముద్ర తీరాన్ని నిలబడ్డాడు. ప్రజలు వచ్చేశారు ఆయన మాటలు వినుటకు. ఆయన మాటలు వినుటకు వాక్యం చెప్తా ఉంది. ఆయన వాక్యం వినుట కొరకు ఆయన మీద పడుచుండగా అక్కడ మనం గడిచిన వారిని చెప్పినట్టున్నాను కదా, ప్రజలు మాదిరి. ఆ ప్రజలు మనకి ఏ పాఠాలు నేర్పిస్తారు? ప్రజలందరూ విశ్వాసులు కాదు కదండి, బోధ వినటానికి వచ్చారు. బహుశా అందరూ యేసుని విమర్శించేవారు ఉండొచ్చు. యేసుని ఎందుకు నమ్ముకోవాలి,
అన్నవారు ఉండొచ్చు, ఇంకా ఏమైనా మనస్తత్వాలతో వచ్చేవారు ఉంటే ఉండొచ్చు. ఆ ప్రజల వల్ల నేనేం పాఠాన్ని నేర్చుకోవాలి? వాళ్ళు యేసు ఎక్కడుంటే అక్కడికి వచ్చారు, వాక్యం ఎక్కడుంటే అక్కడికి వచ్చారు. స్తోత్రం కలుగును గాక. అది సముద్ర తీరమైనా సరే, అరణ్యములో అయినా సరే, ఆ కొండ ప్రాంతంలో ఉన్నా సరే, స్తోత్రం కలుగును గాక. ఒకరోజు యెరూషలేములో పండగ వాతావరణం ఉంటా ఉంటే అందరూ కూడా తోరణాలు కట్టి యెరూషలేమును సుందరంగా అలంకరిస్తూ ఉంటే బహుజన సమూహములు అరణ్యములో యేసున్నాడని తెలుసుకుని, అడవిలో యేసున్నాడని తెలుసుకుని అందరూ కూడా యేసుని వెతుక్కుంటూ కొండ ప్రాంతం మీద, కొండ ఎత్తు మీద ఉన్న యేసు దగ్గర వెతుక్కుంటా పోయారు. వాక్యం చెప్పారు యేసు. ఆ తర్వాత భోజనం పెట్టండి అందరికీ అన్నాడు. ఇక్కడ ఎంతమంది? ఇన్ని రోకులు అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా ఉందేమో చూడమన్నాడు. అక్కడ ఒక చిన్నవాడి దగ్గర, యవ్వనస్తుడు కావచ్చు, సండే స్కూల్లో సీనియర్ పర్సన్ లాంటి వాడు కావచ్చు. నిజానికి చిన్నపిల్లలు సరదాలు, సౌఖ్యాలు, ఆటలు, పాటలు, తోరణాలు, తీర్థాలు కోరుకుంటారు. అమ్మ అక్కడ ఉందో లేదో, నాన్న అక్కడ ఉన్నాడో లేదో, ఒక చిన్నవాని దగ్గర అంటున్నాడంటే అమ్మ లేకుండా నాన్న లేకుండా వచ్చిన వాడేమో. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎవరైనా ఉంటే అమ్మ అంటుంది, మా అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, లేదా మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఏదిరా చిన్న ఏదో మూటలాగివు, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పేది ఆ తల్లి. ఒకవేళ తల్లి ఇటు దగ్గర హడావిడి పనిలో ఉంటే, తండ్రి ఒకవేళ బిడ్డను తీసుకుని వచ్చుంటే, ఆ యవ్వనస్తుని తీసుకుని వచ్చుంటే, కూడా ఉండుంటే తండ్రి, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంటూ తన కొడుకు దగ్గర తన దగ్గర ఉన్నట్టే, తన దగ్గర ఉంటే తన కొడుకు దగ్గర ఉన్నట్టే. కానీ అక్కడ వాక్యం చూస్తే ఒక చిన్నవాని దగ్గర. స్తోత్రం. అంటే ప్రజలు వాక్యం వినటానికి సముద్ర తీరమైన, అరణ్యమైన, దేవాలయమైన, ఒక పరిసైన ఇల్లైనా సరే వాక్యం కావాలి. యేసు బోధ కావాలి. స్తోత్రం కలుగును గాక. యేసు చేసే కార్యాలు చూడాలి. ఆయన చూస్తే చాలమ్మా, ఆయన దగ్గరికి వెళ్తే చాలమ్మా. ఆ దూరంగా ఉంటే ఎందుకు మీద పడాలంటే మీరు నేను అడుగుదామా ప్రజలు, ఏంటయ్యా బాబా సీరియస్నెస్, మా బిక్కువలు రండి, మేము దూరంగా కూర్చొని చూస్తాం యేసయ్యను అనుకోండి కాసేపు. మేము ఇంట్లో ఉండి కూడా చూస్తాం యేసయ్యను కాసేపు. ఎందుకంటే వచ్చిన టీవీలు ఓకే, లెట్ ఇట్ బి. కానీ ఆ దినాలలో మనం ఉండుంటే, మన స్థలాలు ఉండుంటే, ఒకవేళ ఇలాంటి తత్వంతో విశ్వాసాలు ఉంటే ఆ యేసు మీద పడి వాళ్ళకి మనం బుద్ధి చెబుతాం అనుకుందాం కాసేపు. ఏంటలా మీద పడతారు? దూరంగా కూర్చుని వినండి. మేము ఇంట్లో కూర్చుని వింటాం, అరుగుల మీద కూర్చుని వింటాం. అసలు యేసు దగ్గరికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఆయనకు సన్నిధి ఉంటుందని, ఆయనకు సహవాసం ఉంటుందని, ఆయన పాద సన్నిధిలో ఒక తత్వం, ఒక అద్భుతమైన అభిషేకం, ఒక ఆప్యాయత, ఒక ఆకర్షణ, అదేదో తన్మయత్వం ఉంటుందని మాకు తెలుసు అని వీళ్ళంటా ఉంటే, దూరంగా ఉండి కూడా మీరు చూడొచ్చు, దూరంగా ఉండి కూడా మీరు వినొచ్చు. మనమాట అక్కడ యేసు మీద పడుతున్నారు వాక్యం కోసం. స్తోత్రం కలుగును గాక. కొంతమంది సభలకు వస్తారు వాక్యం కోసం కాదు. ఇక నేను వివరాలు చెప్పను. కొంతమంది సభలకు వస్తారు, కిక్కిరిసిపోతారు, వాక్యం కోసం కాదు. నో, వ్యక్తుల కోసం, హావభావాల కోసం, అభ్యంతుల కోసం, అనాట్యాల కోసం చెప్పాలి. ఇక్కడ చూస్తే వారు వచ్చారు, వింటున్నారు. ఎంత జనం అంటే ఆయన మీద పడుచుండగా, ఒత్తిడి చేస్తుండగా, దే pressing forward to touch Jesus, to come near to Jesus. అప్పుడు ఏసేమనంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాడు. ఆయన మనవలే ఉంది కదా, ఆయన మనవలే ఇబ్బంది ఫీల్ అయ్యాడు. He became uncomfortable. Then he wanted to reach some place so that he can preach the gospel, the word of God, pleasantly, quietly, perfectly, in discipline. స్తోత్రం కలుగును గాక. ఈ ఇన్డిసిప్లిన్ లో నాకు అన్కంఫర్టబుల్ అంటే సుఖం కాదు. అక్కడ నాకు అన్కంఫర్టబుల్ గా ఉందని సుఖం కాదు. మీద పడుతున్నారు. శ్రేష్టమైన సమయం, దేవుని మాటలు చెప్పే సమయం. ఇంకా నా ప్రసంగం సగమే అయింది, దేవుని మాటలు ఇంకా సగమే అయ్యాయి. ఎందుకు ఈ మాట అంటున్నాను? పేతురు యొక్క పడవ ఎన్నుకున్న తర్వాత, అందులో కూర్చున్న తర్వాత, ఆయన వాక్యమును చెప్పి ముగించిన తరువాత, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ వాంట్స్ టు ఫినిష్ ద వర్డ్ అన్నట్టు, ఇది వాక్యం చెప్పే సమయం అన్నట్టు. వాక్యం ముగించిన తరువాత, ఆయన బోధించటం చాలించిన తరువాత పేతురు తన్నాడు, వలలు తీసుకుని బయలుదేరండి, చేపలు పడదాము. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాటలు అలా ఆగి విడివిడిగా చూస్తూ చదువుతుంటే
ఒక్కసారి వాక్యం చెప్పటం ప్రారంభిస్తే ఆ వాక్యం సజావుగా వెళ్ళిపోవాలి. డిస్టర్బెన్సెస్ ఉండాలి, ఉండకూడదు అనే కారణాన్ని చెప్పను కానీ ఒక ఆలోచన. అంతమంది ప్రజలున్నా సరే ఆ వాక్యం దేవుని మాట, ఇది నా మాట కాదు, దేవుని మాట, ఈ మాట వింటే మీరు బ్రతుకుతారు, దేవుని వైపు మీరు తిరుగుతారు అంటూ ఆ మాటలు చెప్పటానికి ఒక సహజమైన శ్రేష్టమైన ఒక వాతావరణాన్ని ఆయన తయారు చేసుకుంటున్నారు, కోరుకుంటున్నాడు, తయారు చేసుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు ఈ విధానంగా ధ్యానాలు మళ్ళీ ఎక్కడ తీసుకుపోతాయి చూడండి. వినేవారు ఎంత మీద పడుతున్నా, వినేవారు ఎంత డిస్టర్బ్ చేస్తున్నా, వినేవారు వాక్యం కోసం వచ్చి గుంపులు వచ్చి పడుతున్నా, వాక్యం చెప్పేవాడు ఆ వాతావరణాన్ని కోరుకోవాలి. వాక్యం చెప్పేవాడు వాతావరణాన్ని తయారు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. యువర్ అటెన్షన్ ప్లీజ్ అన్నట్టు మాట్లాడకండి. బీ క్వైట్. గలిబిలి చేయకండి, అటు ఇటు వెళ్ళకండి. దేవుని సమయం, దేవుని మాటలు ఆ నేటి జనాలు దైవజనులు చెప్పినట్టుగా బహుశా ఆ మాటలలాగా యేసు ప్రకటించకపోయి ఉండొచ్చేమో కానీ ఆ డిస్కంఫర్టింగ్ ఆ వాతావరణంలో ఇంకా మాటలు చెప్పవలసిన మాటలు ఉన్నాయి, దేవుడు చెప్పించే మాటలు ఉన్నాయి ఏమో. కనుక ఆయన అలా చూశాడు. ఆ ఖాళీ పడవలు చూశాడు. పడవల పక్కన వలదులుకుంటున్న ఆ పేతురు మరొకరు కొంతమందిని చూశాడు. ఆ తర్వాత ఆ పడవల దగ్గరికి వెళ్ళి పేతురు పడవను కోరుకున్నాడు. హీ సెలెక్టెడ్ ద బోట్ ఆఫ్ పీటర్, హిస్ చాయిస్. ఎందుకంటే అది అందంగా ఉందా, పెద్దగా ఉందా, కంఫర్టబుల్గా ఉందా, అవన్నీ లోకసమైన మాటలు. యేసు ఒక స్థితిని, ఒక స్థలాన్ని, ఒక వ్యక్తిని, ఒక వాతావరణాన్ని, ఒక సహవాసాన్ని కోరాడు, ముద్ర వేశాడు, దగ్గరికి వెళ్ళాడు అంటే అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు, విడుదల కార్యాలు చేయబోతున్నాడు, విశేషమైన సమృద్ధి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊరికనే రాడమ్మా యేసయ్య పడవలోనికి, ఊరికనే రాడమ్మా యేసయ్య ఇంట్లోనికి, ఊరికనే రాడమ్మా యేసయ్య గుండెల్లోనికి, ఊరికనే రాడమ్మా యేసయ్య కష్టాల్లోనికి. ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఏదో శ్రేష్టమైన కార్యం చేయబోతున్నాడు, నా జీవితంలో మర్చిపోలేని ఏదో చేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. డూ యూ వాంట్ దట్ మిరకల్? డూ యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ప్రాస్పరిటీ? డూ యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ స్టెబిలిటీ? If you really want, let Jesus come in, let Jesus speak to you, and let Jesus ask you to do something, and you do it. Then miracles are yours. అద్భుతాలు నీ సొంతం, ఆశ్చర్యకార్యాలు నీ సొంతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో వల వేస్తే పేతురు వల్ల చేపలు పడలేదండి, పేతురు వల వేస్తే పేతురు వల్ల చేపలు పడ్డాయి. యేసు మాట చొప్పున వల వేస్తే పేతురు వల్ల చేపలు పడ్డాయి. ఎవరో వచ్చి పట్టుకెళ్ళారు వేరే సంగతి. ఎవరో ఏదో చేస్తే నీ ఒళ్ళో చేపలు పట్టడం ఏంటండి? కొన్ని కారణాలను ప్రార్థన చేస్తే ఎవరికో స్వస్థత రావచ్చు, ఇక్కడ మాట్లాడితే అక్కడ ఏదైనా జరగవచ్చు. అది మాత్రం అంత కాదు. అప్పుడప్పుడు అలా జరుగుతాయి, చాలా సందర్భాలు అలా జరగవచ్చు. కానీ నమ్మిన వాడు నమ్మకమునకు తగినట్టుగా దేవుడు చెప్పిన కార్యాలు అడుగులు వేస్తూ చేసుకుంటా వెళితే వాళ్ళ పడవలే నిండుతాయి, వాళ్ళ వలలే నిండుతాయి, వాళ్ళు ఇతరులను పిలిచి ఆశీర్వాదాలు పంచగలరు. స్తోత్రం కలుగునుగాక. ఎవరో వల వేయాలట, నా వల నిండాలట. ఎవరో చేపలు పట్టడానికి వెళ్ళి నా పడవలో పెట్టాలట. ఏ చేపలు ఎన్ని పడ్డాయి చూసావా నాకు అని నేను మళ్ళీ గొప్పలు చెప్పుకోవాలట వీధిలోకి వచ్చి. నువ్వు వల వేస్తే, నువ్వు చేపలు పడితే, యేసయ్య నీ పడవలో నీ చేపలు పట్టిస్తే అప్పుడుంటుంది అతిశయం. నేను దేవుని మాట విన్నాను, దీవించబడ్డాను. దేవుని మాట విన్నాను, ఆస్వాదించబడ్డాను. దేవుని మాట విన్నాను, ఇంత సమృద్ధి నాకు వచ్చింది. రండి నా సమృద్ధిని కూడా పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రజలను చూస్తే ఏం పాఠాలు నేర్చుకోవచ్చు? వినటానికి వచ్చారు, చూడటానికి వచ్చారు, ఒత్తిడి చేస్తున్నారు. టు రీచ్ నియర్ టు గాడ్. ఆవరణ కాదు మాకు అనుభవం, ఆవరణ అనుభవం కాదు, పరిశుద్ధ స్థలం అనుభవం కాదు, అతి పరిశుద్ధ స్థలం. ఆ మందస్సాన్ని తాకాలి మేము, ఆ మందస్సాన్ని తాకాలి మేము. ఆమె ఎవరో అన్నట యేసు గురించి విన్నదట. మనలో మనమాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, సందర్భం వచ్చింది గనక. ఆమె ఎవరో అన్నట చాలా వ్యాధితో బాధపడితే చావు దగ్గరికి వెళ్ళిపోతూ ఉందట. ఆస్తంతా పోయిందట. కారణం ఏంటి చెప్పండి? వైద్యులు నానా తిప్పలు పెట్టి ఆమె దగ్గర అవన్నీ కూడా లాగేశారట. ఆమెకు మాత్రం ఎవరు కూడా ఆరోగ్యం ఇవ్వలేకపోయారట.
వైద్యులు నానా తిప్పలు పెట్టారు. ఆమెకున్నదంతా పోయింది. అంతా పోయాక యేసు గురించి విన్నది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనలో మన మాటకు అంటున్నాం చూసారా? ఆ మాట అలా ఉండనివ్వండి, ఆమెను అలా ఉండనివ్వండి. ఆ తత్వాన్ని, ఆ సన్నివేశాన్ని, సంఘటనను మీరు అలా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. కానీ సగటు సామాన్య నేటి దినాలు విశ్వాసుల యొక్క తీరు ఒకవేళ ఆలోచన చేస్తే ఆమె నాకేం పాఠం నేర్పుతుంది? ఏం పాఠం నేర్పుతుంది? ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా సరే, ఏసు ఎక్కడున్నా సరే నేను చూస్తాను, నమ్ముతాను అనలేదట. ఆ రోజు ఏసు అవైలబుల్ అవుతున్నాడు ఆమెకి. ఏమంటుందామే? నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను, నేను ఇలాంటి దాన్ని అడిగితే రాళ్లతో కొట్టి చంపేస్తారు, నన్ను ఎవరు అంటకూడదు, నేను ఎవరు ముట్టకూడదు, నేను ఎక్కడో మూల కూర్చోవాలి, నేను అపవిత్రమైన దానిని ధర్మశాస్త్రం ప్రకారం నేను కడగా ఉండవలసిన వ్యక్తిని. నా బ్రతుకంతకి చివరిగా కడగా ఉండి కడతేరిపోయే సమయం వచ్చేసింది కనుక నేను కడగా ఉండవలసిన దానిని కనుక కడతేరిపోతున్న సమయం వచ్చింది కనుక ఇంతమంది జనంలో ఎక్కడున్నాడో యేసు, ఏ వీధిలో ఉన్నాడో, ఏ ఊర్లో ఉన్నాడో. ఒకవేళ దూరంగా వెళ్ళి వీధిలో ఉండి, దూరంగా ఉండి, ఆరుగు మీద ఉండి, చెట్టు కింద ఉండి, ఆ బండ మీద నుంచుని యేసు అని నమ్ముకుంటా. మనలో మనమాట అచ్చుమా, ఈ ప్రజలు ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారు అనే దానికి ఒక ఆలోచన. ఆమంటుందట, నేను ఉన్న చోటు నుంచి లేవాలి, ఏసున్న చోటికి వెళ్ళాలి. ఏసున్నాడంటే ఒక్కడు ఉండడు, శిష్యులు బహుజన సమూహాలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమనుకుందామే? ఆమె టార్గెట్ ఏంటి చెప్పండి త్వరగా. ఆమె టార్గెట్ ఏంటి చెప్పండి? బాగుపడాలనేదే టార్గెట్. అఫ్ కోర్స్ బాగుపడాలి, బ్రతకాలి, అందరిలాగా బ్రతకాలి, కనీసం కొంచెం ఆయుష్కాలమైనా నేను కలిగి ఉండాలనేది తప్పేం కాదు. ఈరోజు నీకు నాకు అదే ఆశ. ఆమె టార్గెట్ ఇదే. కానీ తర్వాత టార్గెట్ అని చెప్పండి. నేను ఎక్కడూ ఉండి వింటం కాదు, ఎక్కడూ ఉండి చూడటం కాదు, ఎక్కడూ ఉండి చూశాను కదా, అక్కడెక్కడో యేసులాగా ఉన్నాడు, అలా చూస్తా, స్వస్థత పొందుతా అనుకోలేదట. ఆమె అనుకున్న మాటను ఒక పాఠంగా తీసుకుంటే, నేను వెళ్ళాలి, చాలా దగ్గరికి వెళ్ళాలి, ఇంకా దగ్గరికి వెళ్ళాలి. ఎంత దగ్గరికి వెళ్ళాలంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టాలి. స్వస్థత పొందుటకు, రక్షణ పొందిన నీకు నాకు ఈ నిర్లక్ష్యం ఎక్కడున్నా. స్వస్థత కోసం ఆమె వస్త్రం ముడితే, రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, ఆయన నాకు తండ్రి అయిపోయి, నాకు ఆయన స్నేహితుడైపోయి, నాకు ఆయన ప్రియుడైపోయి, నాకైన కంటికి రెప్పైపోయి, నా కంటికి కనుపాప అయిపోయి, నా శరీరానికి వెన్నుముక అయిపోయి, నాకు గుడారమైపోయి, నా కోట అయిపోయి, నాకు దుర్గమైపోయి, ఆయన ఎలాగున దూతలు నాకు పరిచర్య చేయడానికి ఆదేశం ఇచ్చేసిన ఆయనను నేను అక్కడుండి చూస్తా, అక్కడుండి ఆరాధన చేస్తా, అక్కడుండి. హలో, ఈ మనుకుందట, స్వస్థతని పక్క పెట్టండి, ఈ మనుకుందట, ఏమైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎంత దగ్గరికి వెళ్ళాలి? ఆయన వస్త్రాన్ని తాకగలిగినంత దగ్గరికి. ప్రభా నాతో మాట్లాడము, ప్రభా నాకు దర్శనమేమో, ప్రభా నీ మహిమ నేను తాకగలగాలి, నీ సింహాసనం నేను తాకగలగాలి, నీ మహిమ వస్త్రం తాకేంత దగ్గరగా నా ఆధ్యాత్మిక జీవితం అలాగున్న తపనగా మారాలి అనేది సంఘానికి పాఠం కాదంటారా? స్తోత్రం కలుగునుగాక. ఏదో 1, 2, 3 అని చెప్పేసుకుని ఆమె వెళ్ళింది, వస్త్రం ముట్టుకుంది, దగ్గరికి వెళ్ళింది అనుకుంటే అంతే. కానీ ఆమెను చూసి నేనేం పాఠం నేర్చుకోవాలి? ఆమె బ్రతుకు తెరువు కోసం ఆమె అలా చేసుకుంటే, నా బ్రతుకంతా ఏసే కాబట్టి ఆయనకి ఇంకెంత దగ్గరగా వెళ్ళాలి నేను? ఆవిడ ఎంత దగ్గరికి వెళ్తే తప్ప నాకు బ్రతకలేదు అనుకుంటే, నాకు బ్రతుకునిచ్చిన వాడికి దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా? వాక్యానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సత్యానికి, ఆయన జీవానికి, ఆయన యథార్థతకు, ఆయన పరిశుద్ధతకు, ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి ఎంత దగ్గర పోవాలమ్మా నేను? ఆ వస్త్రం ఇష్టం అనుకుంటే, వస్త్రం నీతి అనుకుంటే, వస్త్రం సత్యం అనుకుంటే తాకాలి నేను దాన్ని. ఐ హ్యావ్ టు టచ్ దట్ హోలీనెస్, ఐ హ్యావ్ టు టచ్ హిజ్ రైషియస్నెస్, ఐ హ్యావ్ టు టచ్ హిజ్ లవ్ అండ్ గ్రేస్. స్తోత్రం, స్తోత్రం. ఏదా తపన నాలో? ఏసు ఎదురుగా ఉంటే నేను అలాగ వెళ్ళేవాడిని. ఇప్పుడు ఏసు అక్కడెక్కడో ఉన్నాడు కదా. ఏసు అంటాడు, అలా వంకలేం పెట్టద్దు, నీళ్ళు ఉన్న నాతో సహవాసం చేయుటకు నీ మనసు అంతగా తప్పించాలి, వాక్యాన్ని పెనవేసుకోవటానికి అంతగా నువ్వు తప్పించాలి.
ఆయన నన్ను తాకాలి. అంటే ఎవరు? వాక్యం నన్ను తాకాలి. ఆయనను నేను తాకాలి. వాక్యాన్ని నేను తాకాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇది కాస్త వెరితనంగా ఉండొచ్చు, ఇది కాస్త ఎక్స్ట్రాడినరీ మాటలుగా ఉండొచ్చు, ఇది కొంచెం రాడికల్గా ఉండొచ్చు. ఇలా ఎవరు ఉండగలరు, ఎవరు చేయగలరు చెప్పడానికి బాగానే ఉంటుంది అన్నట్టుగా ఉండొచ్చు. కానీ అడుగులు ముందుకు వేసుకుని వెళుతూ ఉంటే, ఆయన ఆకర్షణ పెరుగుతూ ఉంటే నీ స్వాధీనంలో ఉండు, సులువుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. లేఖనం చెప్తా ఉంది, రక్షించుటకు మాత్రమే ఆయన ఆకర్షణ కాదండి. నేను ఆకర్షించుకోకుండా ఎవరు నా దగ్గరికి రాలేరు. దగ్గరంటే ఎవరు? రక్షణ పొందేంత దగ్గరిక, స్వస్థత పొందేంత దగ్గరిక. ఆయన ఆకర్షించుకున్నాడు, రక్షింపబడ్డారు, ఆయన ఆకర్షించుకున్నాడు, స్వస్థపరిచాడు, ఆయన ఆకర్షించుకున్నాడు, నా సంతానం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకలు ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు. స్తోత్రం. ఒక కూటం పెడదాం. అంతవరకేనా? ఆయన అంటున్నాడు, నేను ఆకర్షించుకోకుండా ఆ దగ్గర కాదు, నా దగ్గరికి. కనుక ఈరోజు నీవు నేను ఆకర్షించుకోదేవా అని, రక్షణ కోసం కాదా మాట, స్వస్థత కోసం కాదా మాట, నీ దగ్గరగా నేను ఉండాలి, నీకు దగ్గరగానే నివసించాలి, నీ వాక్యానికి దగ్గరగానే నివసించాలి. అంతగా నేను రావాలనుకున్నా సాధ్యం కావట్లేదు నాకు. కనుక యేసు ఆకర్షించుకున్నాను. ఆమె నీ వస్త్రపు చెంగు తాకినంత దగ్గరగా నీ మహిమను తాకగలగాలి, నీ ప్రేమను తాకగలగాలి, నీ జాలిని తాకగలగాలి, నీ సన్నిధిని తాకగలగాలి. నీ సన్నిధి దొరికే చోటుకెళ్తేనే అది నేను తాకగలను. యేసుండే చోటుకెళ్తేనే ఆమె తాకగలిగింది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడైనా దేవుడు ఉంటాడండి, సర్వాంతర్యామండి. ఆ దేవుని లక్షణం అండి. ఆదిలో ఆయనే చెప్పాడండి. ఎక్కడున్నది? వంటింట్లో ఉంటాడు, వీధుల్లో ఉంటాడు, పొలంలో ఉంటాడు, పొలం గట్టు మీద ఉంటాడు, స్నేహితుల మధ్య ఉంటాడు. ఎక్కడున్నా అనుకుంటూ అలాగే చేసేద్దాం అనుకుంటే కుదరదు. దేవుడు నీ కోసం ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేస్తాడు. దాని పేరు రహస్యం, దాని పేరు ఏకాంతం. అక్కడికి వచ్చేయాలి నువ్వు. ఎక్కడి నుంచైనా ప్రార్థన చేయొచ్చు, కాదని ఎవరన్నారు? కానీ యేసు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? రహస్యం, ఏకాంతం, ఒక సెక్యూర్ ప్లేస్లోకి వచ్చేసేయాలి, ఒక సెక్యూర్డ్ వాతావరణంలోకి వచ్చేసేయాలి. అలాంటి వాతావరణాన్ని వెతుక్కోవాలి, కోరుకోవాలి, రావాలి. అలాగనే వాతావరణం కోరుకుంది, వెతుక్కుంది. అమ్మో, ఎన్ని ఆటంకాలు! శరీరం ఒక పక్క పడగొట్టేస్తూ ఉంటే, ప్రజలు ఒక పక్క వెనక్కి నెట్టేస్తూ ఉంటే, లోకం ఒక పక్క మోచేతులతో పొడుస్తూ ఉంటే, చివరికి సక్సెస్ అయిందండి. 2 జరిగి ఉంటాయి. ఒకటి ఆమె పట్టుదల, రెండవది యేసు ఆకర్షణ. స్తోత్రం కలుగును గాక. ఆ పట్టుదల వెనుకున్న మాట విశ్వాసం. నేను బాగుపడాలంటే వస్త్రపు చెంగు తాకాలి. వస్త్రపు చెంగు తాకితే చాలు నేను బాగైపోతాను అనుకుంది. బాగా అవ్వాలంటే, నాకు బాగు రావాలంటే ఆమె పెట్టుకున్న షరతు, ఆమె విధించుకున్న షరతు. ఆయన వస్త్రపు చెంగు తాకితేనే నేను బాగుపడతాను అనుకున్నది ఆమె. వస్త్రపు చెంగు తాకటమే గురిగా పెట్టుకుంది. ఈరోజు నీ గురేంటి? నీ లక్ష్యం ఏంటి? ఏం ప్రయోజనం అనుకుంటున్నావు? ఏం క్షేమం అనుకుంటున్నాం మనం? ఏది ఉంటే చాలు, ప్రభులో ఉంటే చాలు, ప్రభుకు ఒక పాట పాడేస్తే చాలు, అలా ఉంటే చాలు. దేవుని బిడ్డ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసం ఒక తపనగా, తపస్సుగా, దాహంగా, ఆకలిగా నువ్వు మర్చుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఎక్కువ మాట్లాడకండి. పాలు ప్రసాద్ గారంటే తక్కువే మాట్లాడతాను. కానీ యేసయ్యని అడుగుదాం, నీ తపస్సు ఏంటయ్యా, నీ ఆకలి ఏంటయ్యా, నీ దప్పిక ఏంటయ్యా, నీ సరదా ఏంటయ్యా, నీ ఇష్టం ఏంటి చెప్పయ్యా అంటే, ఆకలిగా ఉన్నాడు. మధ్యాహ్న భోజనం టైం శిష్యులందరూ కూడా భోజనం పట్టుకున్నాడు. వెళ్ళిపోతే యేసు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ తర్వాత శిష్యులు వచ్చి, ఎవరైనా భోజనం తెచ్చేసారా? ఈయన ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఆకలి తీరినట్టుగా మాట్లాడుతున్నాడు, ఇంత కుదురుగా ఉన్నాడు. ఆమె ఎవరు? ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈయన చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎవరైనా వచ్చి భోజనం పెట్టేశారా ఏంటి అన్నట్టుగా యేసు వైపు చూస్తూ ఉంటే, అడిగారేమో పేతురు లాంటి ఒక చురుగ్గా ఉండేవాళ్ళు ఎవరైనా. అప్పుడు యేసు అన్నాడు, నాకు భోజనం, నాకు నీరు, దేవుని మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తపస్సు అంటే ఏదో మోకాళ్ళ మీద మోకాళ్ళు ఏదో హడావిడి కాదండి. ఆయన వాక్యం, ఆయన చిత్తం, ఆయన ఇష్టం. యేసు రాడికల్ అయితే నేను రాడికలే, నువ్వు రాడికలే. ఏ విషయంలో? ప్రేమించటంలో, క్షమించటంలో, దేవుని చిత్తం వినటంలో, చేయటంలో. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకో. ఈ రోజు దిస్ ఆఫ్టర్నూన్ ఇన్ ఎ వండర్ఫుల్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ ద గ్రేషియస్ గా, ఆ జీవము కలిగిన జాలిగిన దేవుని సింహాసనాసీనుడైండగా, ఆయన గుడి ప్రక్కన యేసు ప్రభు కూర్చుంటుండగా, పరిశుద్ధాత్ముడు నీలో, నీపై, నీ చుట్టూ మేఘములను ఆవరిస్తుండగా, ఒక చక్కటి మాట నీ మనసులో నిర్ణయం తీసుకున్న మాట చెప్పు. అలాగున నేను
తపన కలిగి ఉంటాను, తపస్సు కలిగి ఉంటాను. తండ్రి మాట యేసు నీకు ఎంత ఇష్టమో, తండ్రి కుమారుడా మీ మాట నాకు అంత ఇష్టం. అంత ఇష్టం అంటే సరిపోదు. నన్ను బ్రతికించే మాట, నన్ను బండ మీద నిలబెట్టిన మాట నీ వాక్యమే. మాట పాట కాదు, చేత్తో పట్టుకో బైబిలు, చదవటం ప్రారంభించు. చదవటం కాదు, ధ్యానించటం ప్రారంభించు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సభలలో ఉండి వాక్యం వినొచ్చు, వేల మంది ఉంటారు. వీధి కోటాల్లో కూడా వాక్యం వినొచ్చు, అందరిలో. సభల్లో అయితే అందరిలో, వీధి కోటాల్లో అయితే కొందరిలో. మూడవ వచనం ఉంది, మూడో మాట ఉంది, మూడవ అనుభవం ఉంది. అది సభే, అది వాక్యమే, అది దేవుని సన్నిధి. ఇది వాక్యమే, ఇది సభే, ఇది కూడా కొందరే. అందరిలోనూ నేనొక్కడిని, కొందరిలో నేనొక్కడిని. ప్రభు అంటాడు అలాగా ఉండాలి, ఇలాగ ఉండాలి. నువ్వు నేను ఉండే చోటు కూడా ఉండాలి. అదే రహస్యం, సీక్రెట్ ప్లేస్ అంటాడు. ప్రభు దాన్ని పెట్టిన పేరు చెప్పండి, సీక్రెట్ ప్లేస్. సీక్రెట్ ప్లేస్. లుక్ ఫర్ ఎ సీక్రెట్ ప్లేస్. చూజ్ ఎ సీక్రెట్ ప్లేస్. ప్రిపేర్ ఎ సీక్రెట్ ప్లేస్. సీక్రెట్ ఏమంటారు దాన్ని, ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం క్రియేట్ చేసుకో. దేవుడు కొంత ఇస్తాడు, అక్కడ నువ్వు వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలంటే ప్లాన్స్ వేసుకుంటాం కదా, క్రియేట్ చేసుకుంటాం. ఎవరు ఉండకూడదు, నేనే ఉండాలి, మేమిద్దరు ఉండాలి, మేము ముగ్గురమే ఉండాలి, ఇలాగా అలాగ అనుకుంటాం కదా. వీఆర్ క్రియేటింగ్ ద అట్మాస్ఫియర్. ఆ ఆహ్లాదకమైన అట్మాస్ఫియర్ మనం క్రియేట్ ఎలా చేసుకుంటామో, అలాగనే దేవునితో నేను ఏకాంతంగా గడపాలి అనే మనసు నాకుంటే నేను వాతావరణం కోసం చూస్తాను, వెతుక్కుంటాను. ఆ వాతావరణం లేకపోయినా ఆ వాతావరణం తయారు చేసుకుంటా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అక్కడ ప్రజల గురించి మాట్లాడేమో, వెతికారు, యేసు దగ్గరికి వెళ్ళారు, యేసు యొక్క వాక్యాన్ని వింటున్నారు, యేసుకి ఇంకా దగ్గరగా వెళ్ళాలని ఒత్తిడి చేస్తున్నారు. 1 యేసు దగ్గరికి రావటం, 2 వాక్యం వినటం, 3 యేసు దగ్గరికి వెళ్ళటం, యేసు మీద పడటం. ప్రెస్సింగ్ ఫార్వర్డ్. సంఘానికి కూడా అదే ఆశ ఉండాలి. ప్రెస్సింగ్ ఫార్వర్డ్ టు రీచ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్, ఇన్ టు హిస్ ప్రెజెన్స్, యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ అన్నట్టుగా నా తపనుండాలి. ఆశ్చర్యకరం, విచారకరం, ఆలోచింపవలసిన, స్వపరీక్ష చేసుకోవాల్సిన విషయం, నేను యేసుకు దగ్గరగా వెళ్తున్నానా లేదా లోకానికి దగ్గరగా వెళ్తున్నానా? యేసేమో సింపుల్ సిటీ అంటాడు, నేనేమో మరేదో అంటా. యేసుకేమో ఇది నచ్చదు, నాకిది నచ్చుతుంది. యేసయ్య నా ఇష్టం మరేం చేయను, లోకానికి ఇష్టం మరేం చేయను. ఒక ఆయన మధ్యన చెప్తున్నారు, అది క్రైస్తవుడిగా చెప్పారు, మామూలుగా చెప్పారు తెలియదు కానీ, పెళ్లి చేసే పేరెంట్స్కి చెప్తారు, పెళ్లి చేసుకునేటటువంటి యవ్వనస్తులు చెప్తాడు ఆయన, నువ్వు లోకం కోసం పెళ్లి చేసుకోకో, లోక సంతోషం కోసం పెళ్లి చేసుకోకో, లోక సంతోషం కోసం పెళ్లి ఖర్చులు పెట్టద్దు, నీ కోసం, నీ పిల్లల కోసం ఆలోచించేసి ముందుకెళ్ళు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత సత్యం చెప్పండి అన్నమాట, ఎంత సత్యం చెప్పండి. పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ దోస్ పేరెంట్స్, చాలా మంది లోకం కోసం పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళి అంటే పెళ్లి కాదు అక్కడ, ఆ పెళ్లి చేసుకునే విధానం ఫర్ పీపుల్, ఫర్ ఫ్రెండ్స్, ఫర్ రిలేటివ్స్, ఫర్ నైబర్స్, ఇరుగు పొరుగు వారి కోసం, స్నేహితుల కోసం, బంధువుల కోసం, చివరికి లోకం కోసం. ఆకాశమంతా, చెడ్డమాట ఏం కాదులేండి, ఆకాశమంతా, భూమంతా. మామూలుగా పెళ్లి చేయలేదండి బాబు వాళ్ళ అబ్బాయికి. ఏం చేశాడు? ఆకాశమంతా పందిరేసి భూమంతా. ఆ తర్వాత ఉంటుంది అయ్యగారి తపన. ఉపవాసాలు, గొల్లను గోల. దేవుడి మహిమ కోసం చేసావా, లోక మహిమ కోసం చేసావా, నీ మహిమ కోసం చేసుకున్నావా? ఇది చాలా చిన్న జ్ఞానం. ఆ దినాల్లో అయితే మనం అదే తెలుసు కనుక అలా పరుగులెత్తాం. ఇప్పుడు జ్ఞానం కలిగి దేవుడు అంటాడు, పిండి కొద్దీ రొట్టి. ఇది సహజంగా పెద్దలు ఎప్పుడూ చెప్పిన మాట. చేతులు స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో
ఇప్పుడు మనం అలాగున్న ఆధ్యాత్మిక క్రమశిక్షణే కాకుండా, శారీరక క్రమశిక్షణే కాకుండా, తెల్లవారుజామున లేవాలి, రాత్రిపూట త్వరగా పడుకోవాలి, ఈ ఆహారమే తినాలి, ఇలా కనీసం ఎక్సర్సైజ్ చేయాలి. శారీరకంగా క్రమశిక్షణ, ఆధ్యాత్మికంగా వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మికంగా. మరి ఆర్థిక క్రమశిక్షణ, అన్లెస్ యూ టేక్ ద డిసిప్లిన్ అండ్ ఐ టేక్ ద డిసిప్లిన్, మన దేవుని శోధించిన వరము. దేవుని కోసం పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకునే విధానం దేవుడు చెప్పినట్టు దేవుని కోసం చేసుకుంటే ఒకలా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ చెప్తా, మళ్ళీ మళ్ళీ చేసుకుంటావేంట్రా అని. బంధువులు అంటారు, మళ్ళీ మళ్ళీ చేస్తామని పిల్లోడికి పెళ్ళి అంటారు. ఇరుగు పొరుగు అంటారు, వాడంతా చేసాడు, వీడంతా చేశాడు, నువ్వు ఇలా చేస్తే వాడు నీకన్నా పయ్యోడైపోతాడు అంటూ రెచ్చగొట్టేస్తారు, పెచ్చబెట్టేస్తారు. ఆకాశమే హద్దుగా తెచ్చి పడేస్తాడు ఇంట్లోకి. పైగా స్తోత్రం రోజు పని చేస్తాడు, దేవా నేను నీళ్ల మీద నడుస్తున్నాను, మునిగిపోకుండా చెయ్యి. యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు. ఈ మాటను లోకరీతిగా ఓ ప్రక్కకు పెట్టి ఇంకోలా చెప్పాలంటే అప్పు చేసి హలో రషద్దరియా రిబ పపరి. అందుకే అంటున్నాను, ఒకవేళ నేను ఏదైనా స్వీకరిస్తున్నానంటే ఆ సామర్థ్యం నాకు ఉండాలి. ఆ సామర్థ్యం నాకు ఉండాలనే ఒక ఆలోచన నాకు రావాలి, ఒక క్యాలిక్యులేషన్. ఆ తర్వాత యెహోవా 1ని 10 చేస్తాడు, 10ని 30 చేస్తాడు, 30ని 60 చేస్తాడు, 60ని 100 చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆలోచన మనకు లేకపోతే పిల్లలు ఇష్టమని కానీ, వాళ్ళు ఇష్టమని కానీ, వీళ్ళు ఇష్టం కానీ, ఏ పని కానివ్వండి, పెళ్ళొకటే కాదు, ఏ పనైనా సరే లోకం కోసం ప్రజల కోసం చేస్తే చాలా దూరం పోవాలి. తర్వాత దేవుడు నన్ను వదిలేశాడు, చూడలేదు అన్నట్టు సాక్ష్యాలు చెప్పే పరిస్థితి వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా దేవుని లైన్లో ఉంటే అది జ్ఞానం, నాకైనా మీకనేది పాఠం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు సేవకులందరూ అప్పులు పాలవుతున్నారు? ఎందుకు సేవకులందరూ కూడా దేవుని కోసం అంటూ 100 కోట్లు నేను బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాను. ఇంటర్నేషనల్ సేవకులు తెలుసు, 100 కోట్లు బ్యాంకు నుంచి తీసుకున్నా మీకోసం, సేవ కోసం అంటూ ఇంకా రోజు ఇచ్చుడు పనే, ఇవ్వండి అనే పనే. మీరు 10 ఇస్తే 100 ఇస్తాడు దేవుడు. ఇది తప్ప రోజు ప్రసంగం ఏమి ఉండదు. ఒక ఆయన అంటారు, దేవుడు నిజంగా తన సేవకు నిన్ను పిలిస్తే ఆ సేవకు అది అవసరమని నిజంగా దేవుడు భావించది నీకు నివ్వాలనుకుంటే తప్పక నీకిచ్చే ద్వారాలు తెరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవసరమైతే ఐగుప్తు రాజు సహకారిగా నిలబెట్టేస్తాడు, బబులోను రాజును సహకారిగా నిలబెట్టేస్తాడు, నెబుకద్నెజరును కూడా సహకారిగా నిలబెట్టేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఎస్, దానియేలు విషయంలో చూసినా, అబ్రహాం విషయంలో చూసినా, ఈవెన్ దావీదు విషయంలో చూసినా, మరొక యోసేపు విషయంలో చూసినా, వాళ్ళందరూ మహాభక్తుల బలులర్పించేవారా? యెహోవా మందసం ముందు ధూపదీప నైవేద్యాలు వేసేవారా? సహాయం చేసిన వారు. పరిశుద్ధుల ప్రభావం వల్ల విశ్వాస పరీక్షలో ఒకవేళ నీకు అవసరం లేదు, ఏదో అయిపోయిందన్న సమయంలో పరిస్థితి ఎలా మారుస్తారంటే, నిన్ను చెరసాలలో పెట్టినవాడే నీకు సింహాసనం చూపించేలాగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను సింహాల బోనులో పెట్టినవాడే తన ప్రక్కన కూర్చుని పెట్టుకుని నా తర్వాత ఈడే రాజని చెప్పేలాగునే దేవుడు తీసుకొస్తాడు. క్రింద పెట్టుటకు ఆయనకే తగును, సింహాసనం ఎక్కించుటకు ఆయనకే తగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున కొంచెం కింద ఉన్నానని అనుకోవద్దు, దేవుడు నన్ను కింద పెట్టాడని అనుకోవద్దు. ఒకప్పుడు బాగానే ఉన్నాను, విశ్వాసాలు ఉండే కొలది, ప్రార్థన చేసే కొలది, ఆరాధన చేసే కొలది, ప్రభువును పెనవేసుకునే కొలది, ప్రభు కోసం రోషంగా సాక్ష్యంగా ఉండే కొలది నా గ్రాఫ్ అంతా డౌన్ అయ్యి ఈరోజు చాప్ మీద కూర్చునే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు ఇలాగున్నవరా, ఇప్పుడు ఏంటి ఇలాగైపోయాడు, అదే నాకు అర్థం కావటం లేదు అంటూ అయ్యో కాదు. చెరసాలలో ఉన్నా సరే యోసేపు యేసును వదిలిపెట్టలేదు, యెహోవాను వదిలిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెరసాల జీవితమే వాక్యం ఉంది. సంఖ్యల మధ్యన ఉన్నాడు, తాళ్ల మధ్యన ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాలలో ఉండే వారి మీద సూపర్వైజర్గా చేశాడు ఆ జైలాధికారి యోసేపుని. అక్కడ లీడర్ని చేసేసాడు. డిసిప్లిన్ కోసం నమ్మకంగా ఉన్నాడు. అక్కడ వాక్యంలో, కీర్తనల గ్రంథంలో
సంకెళ్ళ మధ్యన, బంధకముల మధ్యన, ఆ ఇనప ఊసల మధ్యన దేవుని వాక్యము యోసేపును పరీక్షించుచుండెను. దేవుని వాక్యం యోసేపును పరిశోధించుచుండెను. ఎక్కడ యేసయ్యకు దూరం కావట్లేదు యోసేపు, ఎక్కడ దేవుని మాట దూరం కావట్లేదు యోసేపు. చిరాకు లేదు, పరాక లేదు, అయ్యో కుయ్యో అని ఏమీ లేదు. అలా కూర్చున్నాడు. దేవుడు ఎలాంటి ఏర్పాట్లు పైనుంచి చేసుకొచ్చాడంటే, యోసేపు రమ్మనండి, ఇదిగో నా కార్యం జరిగింది, నీకు జ్ఞానం ఉంది, చెప్పవయ్యా బాబు అన్నాడు. వెంటనే దేవుని జ్ఞానంతో ఈయన ఆ మాటలు చెప్పాడు. వెంటనే రాజబ్బరి పడి తన మెడలో ఉన్న పథకాన్ని యోసేపు మెడలో వేసేసి ఇక్కడ కూర్చో అన్నాడు. నువ్వే కరువును తప్పించి ఆ సూపర్వైజరీ పోస్ట్ తీసేసుకో అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను చెప్పటం కాదు, మొత్తం రాజ్యమంతా ప్రకటించేశాడు. నా తర్వాత, నా మాట కాదు, నా తర్వాత మీరు యోసేపు మాటను నా మాటగా వినాలన్నాడు. అంతే దేవుడు అన్నట్టుగా చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నీ స్థితిని బట్టి ఇంతే అనుకోకు. ఈ రోజు వాక్యం ప్రకారం వాక్యానుసారంగా ఉంటూ ఆ స్థాయికి వెళ్ళిపోతే ఇంకా కిందకి, ఆ తర్వాత ఇంక పాతాళమైన అనుకోవద్దు. టైమ్ ఈజ్ కమింగ్. వాక్యం నిన్ను పరిశోధిస్తూ ఉంది, వాక్యం నిన్ను పరీక్షిస్తూ ఉంది. ప్రభు నిన్ను కాస్త పరీక్షిస్తూ ఉన్నాడు. తెగిపోయే వరకు ఆయన లాగడు, నీ అంచు జారిపోయే వరకు ఆయన ఉంచాడు. చివరి ఘడిలో ఆయన చెయ్యి పట్టుకుని మామూలు కొంచెం పైకి లేపటం కాదు, పైకి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది చాలా సమీపంగా ఉంది నీ జీవితంలో, చాలా సమీపంగా ఉంది నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆధ్యాత్మిక ఆర్థిక జీవితంలో కూడా దేవుడు కార్యం చేయుటకు, అది కూడా టాప్ క్యాటర్లోకి తీసుకెళ్ళడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు వెతుక్కున్నాడు. యేసుని చూసి నేర్చుకుంటే యేసు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాడు. వాక్యం చెప్తున్నాడు, వెతుకుతున్నాడు, కనుగొన్నాడు, ఎన్నుకున్నాడు. ఇవి మాటలే కదా గత వారిని చెప్పాను. యేసు వాక్యం చెప్తున్నాడు, బోధ చేస్తున్నాడు, పరిస్థితి కొంచెం గంభీరంగా ఉంది. సీకింగ్, నశించిన దానిని వెతుకుతున్నట్టుగా, సీకింగ్ అండ్ ఫైండింగ్ ద సైమన్ పీటర్స్ బోట్. పేతురు పడవ దగ్గరికి వచ్చాడు, ఆ పడవలో కూర్చున్నాడు, అక్కడే మాట్లాడటం ప్రారంభించాడు. వెంటనే పేతురు తన్నాడు, నువ్వు కాస్త పడవని లోతుకు, కొంచెం లోపలికి, కొంచెం ధరించి, కొంచెం ఆయన టెస్ట్లు ఎలా ఉంటాయంటే, ఆయన నడిపింపు ఎలా ఉంటుందంటే, ఒక ఆలోచన చేస్తే స్టెప్ బై స్టెప్ పేతురికి ఇలాగ అనుభవాలు ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ధరి నుంచి కొంచెం దొయ్యమన్నాడు, ఆ తర్వాత లోతుకు వెళ్ళమన్నాడు. ధరి నుంచి కొంచెం దొయ్యమన్నాడు, ఆ తర్వాత లోతుకు వెళ్ళమన్నాడు. స్తోత్రం కలుగును గాక. నాకు దరి అనుభవం వద్దు, లోతు అనుభవం కావాలి. నాకు దరి అనుభవం వద్దు, లోతు అనుభవం కావాలి. లోతంటే అబ్రహాము లోతు, ఆ లోతు కాదండి. మాకు చిన్న కాదు, ఒక్కసారి జంప్ అయిపోవాలి, ఒక్కసారి ఏదో అయిపోవాలి, ఒక్కసారి ఏదో చూసేయాలి, ఒక్కసారి ఏదో చేసేయాలి. దేవుని యొక్క నడిపింపు అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కొన్ని అత్యవసరమైన ప్రత్యేకమైన దేవునికి మహిమొచ్చేలాగున, వేలాది లక్షలాది మందికి ఏదో ప్రయోజనం కలిగేలాగున దేవుడు అమాంతం నేను ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతాడేమో కానీ, సాధారణంగా నడిపింపు స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మోషే నీ చెప్పులు విడువు, మోషే నీ చేతి కర కింద పెట్టు, మోషే నీ చేతి మీద అనుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనవసరం. పిల్లలకి ఇలా సమర్పించుకోవాలి, పెద్దయ్య గారు చెయ్యేసి నూనె పోయాలి, వెంటనే మైక్ పట్టుకోవాలి. ప్రసంగికులు, గొప్ప దైవజనులు అంటూ టైటిల్స్ పెట్టించుకొని కరపత్రాలు వేయించుకోవాలి. ఓకే, లెట్ ఇట్ బి. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది. కానీ దేవుని ట్రైనింగ్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఎందుకంటే ఆయన పెట్టగలడు, మార్గ మధ్యలో పడేయగలడు. అక్కడొచ్చే పరిస్థితులను తట్టుకోగలవా? అక్కడొచ్చే ప్రతికూలతలను తట్టుకోగలవా? ఆ తట్టుకునేటటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడొస్తుంది? ఇక్కడ ఎక్సర్సైజ్ ద్వారా నీ విశ్వాసం ఆ స్థాయికి వెళుతుంది. అప్పుడు నిన్ను ఆ నడి సముద్రంలో వదిలేస్తాడు. కార్యం చేయటానికే
వదిలేశాడు నడి సముద్రంలో. మళ్ళీ పాటలు పాడటం కోసం కాదు, నీ విశ్వాస పరిమాణాన్ని అనుభవాల ద్వారా పెంచేస్తాడు. ఆ అనుభవాల ద్వారా పెంచేస్తాడు. చివరికి ఏ స్థాయి తీసుకెళ్తాడంటే నీ విశ్వాస పరిమాణం ఒక సూపర్ స్పెషల్ లెవెల్కి వచ్చేసింది. అప్పుడు సముద్రం మధ్యలో నిలబెడతాడు. తుఫాను వచ్చినా జడుచుకో, అలలు వచ్చి పడినా జడుచుకో, అసలు యేసు కనపడపోయినా సరే, యెహోవా నా తోడు, నా కోట, నా దుర్గం అంటూ పడవలేకపోయినా సరే, నేల మీద నడిచినట్టుగా నీళ్ల మీద పేతురు వల్లే నడవలేకపోయినా సరే, నేను అనుకుంటాను ఈదుకుంటూ ఒడ్డెక్కేస్తాం. నీ బలముతో కాదు, యేసు నీకు తోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను 100 గుంజీలు తీసేటటువంటి కాంపిటీషన్లో పాల్గొవాలి, ఆ గోల్డ్ మెడల్ను సాధించాలి అంటూ 100 గుంజలు ఈరోజు తీస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతాను నేను. అవును కదా, చెప్పాలి, ఖచ్చితంగా జాయిన్ అవుతా. అదేవిధంగా పలానా సెప్టెంబర్ నెలలో ఉంది పోటీ అంటే, సెప్టెంబర్ నెల 30 పోటీ అంటే 29 నేను 100 గింజలు తీసేసి మన్నాడు వెళ్ళిపోయి ఆ తర్వాత పట్టేయాలి. యెహోవా, యెహోవా నా బలమా, నా కోట, నా దుర్గమా. ఆ పప్పులేం ఉడకో దేవుని దగ్గర. లోకరీతిగా బహుమానం పొందుటకు ఎలాగో ట్రైనింగ్ ప్రారంభిస్తావు. ఎలాగో 1 అడుగు, 2 అడుగు, 5 గుంజలు, 10 గుంజలు, 15 గుంజలు, అమ్మో నడుము నొప్పింది, కాళ్ళు నొప్పింది, వద్దు బాబోయ్, 100 రోజులు తీసుకుని మళ్ళా నీ బహుమానం కావాలంటే 3 నెలలు ట్రైనింగ్ అయ్యాక నేను ఉంటాను అక్కడ అనుకున్నా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరితోనే మాట్లాడిస్తాడు, ఎవరిని చేతనే మాట్లాడతాడు, ఎవరిలో నుంచైనా మాట్లాడతాడు, అందరినీ వాడుకుంటాడు, అందరిలో నుంచి మాట్లాడతాడు, ఎవరితోటైనా కార్యం చేసుకుంటాడు. అవును, గాడితో కార్యం చేసుకున్నాడు, కాకితో కార్యం చేసుకున్నాడు, చేపతో కార్యం చేసుకున్నాడు. అది అన్నిటికీ వర్తించదు. ఇది దేవుని సేవ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో యోనాను కాపాడటం కోసం ఒక చేప అనుభవం కాదు, ఆ ప్రవక్తకి ఆ రొట్టె, ఆ మాంస ముక్కలు ఇవ్వటానికి ఆ 1 రోజు, ఆ 7 రోజులు ఆ కాకి అనుభవం కాదు. ఇది జీవితకాలం చావు బ్రతుకు అనుకుంటగా దేవుని సేవ. దేవుడు నిన్ను ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి ఆ యుద్ధ భూములకు పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం వెళ్తే ఎంత ట్రైనింగ్, పాస్ అవడానికి ఎంత ట్రైనింగ్, ఇంటర్వ్యూలు ఎంత ట్రైనింగ్. అవగానే తుపాకి ఇచ్చేసి పదరా బాబు పొట్లాడనడా చెప్పాడు. లేదు, రోజు ట్రైనింగే. యుద్ధం వచ్చినప్పుడు సిద్ధపడుతుంటానికి రోజు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఆ సరిహద్దులకు పంపిస్తాడు నిన్ను సిపాయిగా. ఈ లోకరీతి సైన్యానికి అలాంటి జ్ఞానం అవసరమైతే దేవుడు అంటాడు, ఇది ఆత్మీయ యుద్ధం. మనం పోరాడేది రక్త మాంసములు కలిగిన అధికారులతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న అధికారము కలిగి ఉన్నట్టుగా పరుగులు పెడుతున్న అంధకార శక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఆటాపాట ఉమ్ముతాడు అనుకోకండి. వీఆర్ ఇన్ ద వార్ఫేర్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. మన కంటికి కనపడే వ్యక్తులు కాదు, వారి వెనకాల ఉన్నాయి కొన్ని శక్తులు. వాటిని పోరాడి గెలిస్తే వీళ్ళు సులువుగా మనకు దొరికేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముగిస్తున్నా, మరలా చిన్న కొటేషన్ ఇచ్చి ముగిస్తాను. అదేం కాదు, పేతురును దీవించాలనుకున్నాడు. తప్పకుండా ఆ మాట అనుకోవాలి, ఊరికి అడగలేదు. దేవుని ప్రణాళిక, దేవుని మహాప్రణాళిక. ఒకరోజు ఈ పేతురుతోనే ఒకరోజు యేసు శిష్యుల మధ్యన నిలబెట్టి అంటాడు, పేతురు ఈ బండ మీద అన్నట్టుగా లోకపు తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు నీకివ్వబడుతున్నాయి. ఒకరోజు అంటాడు యేసు. అప్పుడే ఇవ్వచ్చు కదా, వదలవయ్య చేపలు, ఇగో తాళాలు తీసుకో అనొచ్చు కదా. అనగల సమర్థుడు, ఆయనకు అధికారం ఉంది. నువ్వు నేను ఎవరు అడ్డుపడతాను చెప్పండి? పేతురుని అప్పుడే అభిషేకించేసిన, ఇగో తాళాలు తీసుకోపదా అంటే ఎవడాపగలరు చెప్పండి? కానీ అక్కడ పేతురుని ఎంత స్టెప్ బై స్టెప్ నడిపించాడు. అంతలో విశ్వాసం, అంతలో భయం, అంతలో మునిగిపోతున్నాం, అంతలో అయ్యో ఆయన ఎవరు నాకు తెలీదు, ఎంత 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 హడావిడి. చివరికి నీకోసం ప్రాణం పెడతానన్న స్టేజ్కి వచ్చేలాగా ఆత్మతో నింపి అద్భుతమైన అధికారం పేతురుకి ఇచ్చాడు. నా దగ్గర వెండి బంగారాలు లేవు గాని నేను కలిగి ఉన్నది నీకు ఇచ్చుచున్నాను, యేసు వల్ల లేచి నిలబడు అని అధికారపు అభిషేకం పేతురుకి ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 2 3 4 నెంబర్లు నాకు అనవసరం, ఆ నాకు చదువుకోవటం అనవసరం. నోవే
అసలు సైకిల్ దొక్కటమైనా నాకు రావాలి. స్పీడ్ బైక్ దొక్కటానికి ముందు ఏం కాదు, బైక్ మీద కూర్చుంటాను, బటన్ స్టార్ట్ చేస్తాను, కళ్ళు మూసుకుంటాను. హైదరాబాద్లో ఉండాలి గంటకు 500 కిలోమీటర్ స్పీడ్లో. అలాగుంది సేవ కూడా నేడు దినాల్లో. లోకరీతిగా చూస్తే వెంటనే యాక్సిడెంట్ అవుతుంది. బ్యాలెన్స్ చేయలేదు, నీకు అసలు బ్యాలెన్సే లేకుండా సైకిలే బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు. సైకిల్ దొక్కటి పెడల మీద కాలేయలేదు, నువ్వు ఏదో అయిపోవాలట. యాక్సిడెంట్ గ్యారంటీ, సేవ యాక్సిడెంట్ గ్యారంటీ. కానీ యాక్సిడెంట్ అయినా ఏమవుతా చెప్పండి, ఆ సేవకుడు పడుకోడు. పడినవాడు మళ్ళా లేస్తాడు, పడినవాడు మళ్ళా లేస్తాడు. ఎందుకంటే దేవుని కృపను రుచి చూశాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. దేవుని దైవతత్వం రుచి చూశాడు గనుక నేను పడ్డాను, ఆయన లేపగల సమర్థుడు. నేను పడ్డాను, ఆయన లేపగల సమర్థుడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. సేవ శరీర సంబంధమైన, లోక సంబంధమైన థియోలాజికల్ జ్ఞానంతో మాత్రమే కాదు, ఆత్మజ్ఞానంతో చేయాలి, ఆత్మ డిసిప్లిన్ చేయాలి, ఆత్మ వేగంలో చేయాలి, ఆత్మ నిదానంలో చేయాలి. ఆత్మ ఆగమంటే ఆగాలి, ఆత్మ రథం వెనకాల పరిగెత్తంటే పరిగెత్తాలి. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, గాడ్ ఈస్ గుడ్. మల్లమనమాట పేతురు చేత చేపలు పట్టించాలనుకున్నాడు. పేతురు వల్ల చేపలు పడేలా చేశాడు. ఈరోజు విశ్వాసులు తీరు పేతురు పొజిషన్లో నేనే ఉంటా ఒక విశ్వాసిగా. నా పడవలో కూర్చుంటాడట, మళ్ళా కాసేపు బోధ చేస్తాడట, మళ్ళా నన్ను రావయ్య బలలు పట్టుకో అంటాడట, మళ్ళా నేను లోపలికి పడవ నడిపించాలట, ఆయన కూర్చుంటాడట. ఆయన చెప్పినప్పుడు వలయ్యాలట. నిజంగా ఆయన దేవుడైతే, నిజంగా నా పడవను చేపలతో నింపాలనుకుంటే, నిజంగా నా వలంతా కూడా చేపలతో నింపాలనుకుంటే, దాని నుంచి కొంచెం తోయివన్నా వాడే అక్కడే నిలబడి పేతురు ఏ వల నాకు అల్లడు, చేపలు పడతాయి. కొంతమంది విశ్వాసులు తీరులా ఉంటుంది. అన్ని సమయంలో కాదు. ఒక్కొక్క సమయంలో ఒడ్డుని ఉండి చేప పట్టమంటాడు, ఒక్కొక్క సమయంలో లోపలికి వెళ్ళి వలవేయమంటాడు. స్తోత్రం కలుగునుగాక. సొంకపు కొత్తదారులు వచ్చారు, సొంకాలు వసూలు చేసే ఒక వ్యక్తి వచ్చాడు, ఆశీలు కట్టించుకుని కూడా వచ్చాడు. నీకు నీ గురువు గారు ఇగో ఈ పట్టణంలోకి వచ్చారు, పన్ను ఇవ్వాలి, ఎంట్రీ ఫీజు ఇవ్వాలన్న టోల్ గేట్ లాగా. కట్టరా మీ గురువు గారు, నువ్వు కట్టరా, ఏంటి మరి మీరు ఫ్రీ అనుకుంటున్నారా అన్నాడు. వెంటనే పేతురు లోపలికి వచ్చి అన్నాడు, అయ్యా మరి ట్యాక్స్ అడుగుతున్నాడు, సొంకం అడుగుతున్నాడు, ఎంట్రీ ఫీజు అడుగుతున్నాడు, టోల్ గేట్ లాగా. దేవుని కుమారుడు కదా అన్నట్టుగా పేతురు అన్నాడు, లేదు, కైసరికి ఇవ్వాల్సినవి కైసరికి, దేవుడికి ఇవ్వాల్సినవి దేవునికి అన్నాడు. ఏం చెప్పాడు తర్వాత? ఆ ట్యాక్స్ కట్టించుకుని వాడిని అక్కడికి వెళ్ళమను. ఎక్కడికి? ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాక్స్ కట్టించుకుని వాడిని ఏం చేయమంటారు? గేల వేయమను, చేపడద్ది, వాడిని పట్టుకోసుకోమను, వాడిని తీసుకోమను. ఇవి మన డైరెక్షన్లో. యేసు పేతురుతో అన్నాడు, గేలం తీసుకుని నది ఒడ్డుకు వెళ్ళాం. గేల వేయగానే ఒక చేప పడుతుంది. ఆ చేప కడుపులో 2 దీనారాలు ఉంటాయి. 1 దీనారం నా ట్యాక్స్, 2వ దీనారం నీ ట్యాక్స్. అందుకే దైవజనులు చెప్తుంటారు, ట్యాక్స్లు ఎగ్గొట్టుకండి, కట్టేవి కట్టండి అంటారు దైవజనులు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు కట్టాడు, ట్యాక్స్ కట్టాడు. ఇన్కమ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్ పక్క పెట్టండి. అది అధికారం. లోకరీతిగా ఎంట్రీ ట్యాక్స్, సుంకం. నేను దేవుడిని నన్నట నువ్వెవరు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాను అన్నట నువ్వెవరు, ఈ ఊరిలో కడతారులే నా ట్యాక్స్, అగో నా పిల్లలు ఉన్నారు అక్కడ కడతారులే ట్యాక్స్, ఆయన నువ్వు నన్ను ట్యాక్స్ అడగడం ఏంటి? నీ కళ్ళు పోతాయి. ఏమనుకుంటున్నావో తెలుసా? ఏ సనగలడు నేడిది సేవకుల్లాగా. లేదా పేతురు శిష్యుడు కదండి, మా అయ్యగారిని ఏమన్నా ట్యాక్స్ అడుగుతావా, నోరు పడిపోద్దరా బాబు, పో ఇంకో చోటకు పోయి అడుక్కో అంటూ అభిమానుల మాదిరిగా పేతురు ఈ దినాల్లో ఉండుంటే ఏసేమన్నాడు? కడదాం, కట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ఆకాశమైనది, భూమైనది, సమస్త సృష్టికి లోబడుతూ ఉంది. సముద్రం, కెరటాలు, దెయ్యాలు, ప్రకృతి లోబడుతూ ఉంది. వీ హ్యావ్ టు పే. నీ కొరకు ఒకటి, నాకు ఒక 2 దీనారాలు ఎక్కువ ఉన్న అందులో ఆ చేపను తీసి కోసి చూడ 2 దీనారాలు పట్టుకొచ్చేసాయి, అక్కడ కట్టేసాయి. స్తోత్రం. ఎంత లోతుకెళ్ళమన్నాడు? వలబట్టుకెళ్ళమన్నాడా? లేదే.
గేలం పట్టుకెళ్ళమన్నాడు, ఒడ్డునే ఉండమన్నాడు. నీళ్లలోనే ఉండాల్సిన పని లేదు, ఒడ్డు నుండి గేల వేయమన్నాడు. చేప వస్తుంది, అవసరం తీరుతుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాను, యేసు ఒడ్డు మీద నిలబడి పట్టించే సమయాలుంటాయి, లోపలికి తీసుకెళ్లి పట్టించే సమయాలుంటాయి. అన్నిటికీ నువ్వు రెడీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు పప్పు కూడి పెట్టే సమయాలుంటాయి, పాయసాలు పెట్టే సమయాలుంటాయి. అన్నిటికీ నేను సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇవన్నీ కూడా లేఖనంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా లేఖనంలో ఉన్నాయి. అందుకే ప్రభు అంటారు, ఈ లేఖనాన్ని తినాలి, ఈ లేఖనాన్ని తాగాలి, ఈ లేఖనాన్ని వినాలి. ఆ లేఖనం బలముతో నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి. లేఖనమే దేవుడు, లేఖనమే రొట్టె, లేఖనమే ద్రాక్షరసము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.